Hello, my dear students. Good morning. Welcome to the new day session of personality development classes. మీ మేడం ఒక 5 మినిట్స్ లో వస్తున్నారు. సో ఈలోగా నిన్నటి వరకు మనకి మేడం కమ్యూనికేషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ 7 C's ఆఫ్ కమ్యూనికేషన్ ఇలా డిఫరెంట్ గా చెప్పారు కదా. సో ఎనీబడి ఎవరైనా చెప్తారా అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి, మీకు అర్థమైంది ఏంటన్నది మీరు చెప్తారా? చంద్రశేఖర్ హ్యాండ్ రైజ్ చేశారు. డూ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ? చూడండి, ఇది వన్ వే క్లాస్ కాదు. యూ స్టూడెంట్స్ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ అస్. మీరు ఇంటరాక్ట్ అయితేనే మీకేం తెలుసు అన్నది మాకు అర్థమవుతుంది కదా. సో మేడం తో మీరు యాక్టివ్ గా మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే దివ్య, డూ యూ వాంట్ టు స్పీక్? మేడం అది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దివ్య. నాకు అర్థమైంది ఏంటంటే మన ఆలోచనలు మన ప్రవర్తనలు వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ అంటారు మేడం. యా, గుడ్, వెరీ నైస్ దివ్య. నీ ఆన్సర్ కన్నా నీ పార్టిసిపేషన్, నీ ఇనిషియేషన్ చాలా బాగా నచ్చింది. సో ఎవ్రీ వన్ ఒక మేడం ఒక క్వశ్చన్ అడగగానే ఇంటర్ఫీర్ అవ్వి ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? దివ్య, మ్యూట్ యువర్ సెల్ఫ్. అండ్ ప్రవళిక, డూ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ? సంపూర్ణ, ఎనీబడి? యశోద, గుడ్ మార్నింగ్. Good morning, madam. యా, గుడ్ మార్నింగ్. Communication is the act of giving, receiving, or exchanging information, ideas, and opinions, madam. Yeah, it is a definition, you know, and everyone know. And what are the types of communication? What are the ways of communication? Four For types. communication, Yes. 4 types. Verbal అంటే ఫేస్ టు ఫేస్ ఆర్ టెలిఫోన్. నాన్ వెర్బల్ అంటే బాడీ లాంగ్వేజ్ అంటే ఐ కాంటాక్ట్ ద్వారా ఇలా. Yeah. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే బుక్స్ అండ్ మ్యాగజైన్స్. విజువలైజేషన్ అంటే గ్రాఫ్స్ అండ్ చార్ట్స్, మ్యాప్స్ అంటే ఒక పటం ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా మేడం. కమ్యూనికేషన్ అంటే వీటి బట్టి ఇలా అర్థం చేసుకోవచ్చు అలా. రిటర్న్ Okay. కమ్యూనికేషన్ లో ఇంకా 2 టైప్స్. బయట ఎలా అంటే ఎలక్ట్రిక్ ఈమెయిల్, ఇంటర్నెట్ వెబ్సైట్స్, లెటర్స్, ప్రపోజల్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్. ఇలా టీవీల ద్వారా వచ్చే కొంచెం బయటకు తెలియజేయచ్చు. ఆర్ మనలో మనకి అంటే మెమోస్, రిపోర్ట్స్, బులెటిన్స్, జాబ్ డిస్క్రిప్షన్స్, ఎలక్ట్రిక్ ఈమెయిల్ ఇలాంటివి మనలో మనకి ఇలా కమ్యూనికేషన్ అవుతుంది మేడం. యా, వెరీ నైస్ సంపూర్ణ, గుడ్ ఆన్సర్. సో ఇప్పుడు మీ అందరికి మ్యామ్ చెప్పే క్లాస్ బాగానే అర్థమైంది. ఐ కేమ్ టు అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు మీరు ఎవరైనా సరే మీ గురించి మీరు సెల్ఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటారా ఇన్ ఎనీ లాంగ్వేజ్? వీ నీడ్ ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ యూ. ఓకే, మీలో ఎవరైనా సరే మీకోసం మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మీన్స్ ఐఎమ్ శ్రీవాణి, ఐఎమ్ ఫ్రమ్ ఏపీఎస్డిసి, ఐ హ్యావ్ స్టడీడ్ మై ఎంసీఏ, ఐఎమ్ స్టేయింగ్ హియర్ శ్రీకాకుళం. లైక్ వైజ్ మీరు కూడా మీ గురించి సమ్ ఇంట్రడక్షన్, ఏదైనా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకోసం ఏదైనా ఒక 5 minutes మాట్లాడతారా? యా, ప్రవళిక, డూ యూ వాంట్ టు స్పీక్? Yes, ma'am. యా. My name is Pravalika. I'm 16 years old. My birthday is on July 1st, 2004. I'm from India. I live in Anandpur. There are 8 people in my family. There's 3 sisters, 1 brother, father, mother, and my grandmother, and I am. My father is a plumber. My mother is a housewife. I'm student at KSR Junior College for Girls in Anandpur. My favorite subject is English. My favorite sport is Kabaddi. My role model is my English teacher. నైస్ ప్రవళిక, నైస్ ఇనిషియేషన్. Thank you, madam. ఓకే, ఈరోజు ప్రిపరేషన్ అనేది మొత్తం నేర్చుకుందాం. ఇంతవరకు మీరు నిన్నటి క్లాస్ అర్థం చేసుకున్నారు. మేడం అడిగారు కదా, స్టార్టింగే హ్యాండ్ రైజ్ చేసేస్తున్నారు. ఓకే గణేష్ చెప్పమ్మా. ఓకే, సో ప్రిపోజిషన్స్ మనం నిన్న నేర్చుకున్నాం కదా, ఏమైనా అర్థమైందా? ఎవరైనా చెప్తారా మీకు ఎంతవరకు అర్థమైందని? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు నిన్న గ్రామర్ గురించి చెప్పారు కదా. ఇంగ్లీష్ ఓవెల్స్ ఏమో ఏఈఐఓయు, మామూలుగా కాన్స్టెంట్స్ చెప్పారు కదా మేడం. అవి కాన్సోనెంట్స్. అవి షార్ట్ ఓవెల్స్ Okay. ఏమో
క్యాట్, బెడ్, డాగ్, పెన్, బస్, టిన్, సన్. అలాగే లాంగ్ ఓవెల్ సౌండ్ ఏమో నేమ్, ఎక్స్ప్లెయిన్. అంటే సౌండ్ బట్టి మనం దాన్ని ఓవెలా లేదా కాన్స్టెంట్సా అని గుర్తుపట్టగలం మేడం. వెరీ గుడ్. ప్రిపోజిషన్స్ గురించి ఏమైనా చెప్తావమ్మా? చెప్తాను మేడం. చెప్పండి. ప్రిపోజిషన్స్ అంటే ఆన్, అండర్, ఈ మామూలుగా ప్రిపోజిషన్స్ మేడం ఆన్, అండర్, అమాంగ్, ఫర్. ఇవి ఇంకా ఉన్నాయి మేడం. బిలాంగ్, బిసైడ్, బిలాంగ్, ఇవి కూడా ప్రిపోజిషన్స్ లోకి వస్తాయి మేడం. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఏమో దేర్ ఆర్ 4x డాష్ ద బాస్కెట్. అంటే లోపల ఉన్నాయి కాబట్టి దానికి ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది మేడం. ఐ విల్ హ్యావ్ ఏ టీ డాష్ కాఫీ అంటే ఇన్సైడ్ కాఫీ. స్వాతి ఈస్ సిట్టింగ్ డాష్ రాధా, ఎవరి పక్కన కూర్చుందని చెప్పి బెసైడ్ అనే ప్రిపోజిషన్స్ టైప్స్ మేడం 5 టైప్స్ అండి. సింపుల్ ప్రిపోజిషన్, డబుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్, ప్రాక్టికల్ ప్రిపోజిషన్, ఫ్రేజ్ ప్రిపోజిషన్. కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అంటే మనకు ఓకే ఓకే థ్యాంక్ యూ చాలమ్మా. నేను మిగిలిన చెప్తాను. ఓకే థ్యాంక్ యూ. సో ఓకే, మీకు కొంచెం బేసిక్ ఐడియా వచ్చిందని నాకు అర్థమైంది. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రిపోజిషన్ మనము ఎగ్జాంపుల్స్ నేను చూసాం, కానీ ఎక్కడ వాడాలనేది మీకు నిన్న నేను చెప్పలేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు నేను చెప్పానంటే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పాను. ఈరోజు క్లాస్లో ఏంటంటే అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటి, అది ఎక్కడ వాడుతున్నాము, దాని టైప్స్ నేను చెప్పాను కదా, వాటి మీనింగ్ అన్ని చూద్దాం. సో ఫస్ట్ ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ యూజ్ బిఫోర్ నౌన్, వర్బ్స్. ఓకే, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ముందు మనం ప్రిపోజిషన్ అనేది వాడతాం అనమాట. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటంటే నౌన్ అంటే ఏదైనా నేమ్, ప్లేస్ ఆఫ్ ఎనీథింగ్, ఏదైనా వస్తువుకి, ఓకే, ఏదైనా దానికి, ఏదైనా మనిషి కానీ వస్తువుకి కానీ పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేర్లు ఉంటాయి. సంపూర్ణ ఒక నేమ్, ఓకే, గణేష్ ఒక నేమ్. ఇలా నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ కానీ లేదంటే థింగ్స్ అంటే వాటర్ బాటిల్, ఓకే, అది ఒక థింగ్ అంటే వస్తువులు, పేరు, వస్తువులు. వాటి ముందు మనం ఏంటంటే ప్రిపోజిషన్ అనేది టైంని చూపించడానికి కానీ ఆ వస్తువు గురించి చెప్పేయడానికి మనం ప్రిపోజిషన్ అనేది వాడతాం అనమాట. ఓకే, ఇంగ్లీష్ లో డెఫినేషన్ కావాలంటే చెప్తాను. మీకు ఇంగ్లీష్ లో డెఫినేషన్స్ చెప్పినా చాలా మంది ఏమో అర్థం చేసుకోవట్లేదు. సో మొత్తం తెలుగులో డెఫినేషన్స్ అనేది మీకు నేను క్లియర్ గా చెప్తాను. తర్వాత మన పీపీటీ చూసేసరికి అది ఇంగ్లీష్ లో ఉంటది కదా, మీరు రెండు కోరిలేట్ చేసుకొని అర్థం చేసుకుంటారు. ఓకే, సో ప్రిపోజిషన్ ఎక్కడ వాడతామంటే ఎవరైనా పేరు ముందు, ఓకే, ఏదైనా ఊరు ముందు, సో నేమ్ ముందు, ప్లేస్ ముందు, ఇంకా థింగ్స్ ముందు. థింగ్స్ అంటే ఏంటి, వస్తువుల ముందు. ఓకే, వి జస్ట్ యూస్ ప్రిపోజిషన్ బిఫోర్ అ నేమ్, ప్లేస్ ఆర్ థింగ్స్. ఓకే, నౌన్ అంటేనే అది ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ లేదా పేరు కానీ, ఆ మూడిటిని నౌన్ అంటారు. ఓకే, నౌన్ ముందు మనం ఎప్పుడూ ప్రిపోజిషన్ అనేది వాడతాం. ప్రిపోజిషన్ అనేది దేని ముందు వాడతాము, నౌన్ కానీ. ప్రొనౌన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి నేను ఫర్ ఎగ్జాంపుల్ సంపూర్ణ ఉంది, ప్రతిసారి పిల్లలంటే సంపూర్ణ 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 అనుకొని ప్రతి సెంటెన్స్ కి సంపూర్ణ సంపూర్ణ అని పిల్లను కదా. ఫస్ట్ టైం సంపూర్ణ అని పిలుస్తాను, దాని తర్వాత తను అంటాను, అంతే కదా. ఆ నేమ్ బదులు మనం ఏదైతే రీప్లేస్ చేస్తామో దాన్ని ప్రొనౌన్ అంటారు. ఓకే, అర్థమవుతుందమ్మా? ఓకే, వివో సమ్వన్ ఇస్ రేజింగ్ దేర్ హ్యాండ్స్. చెప్పండి అమ్మా, హ్యాండ్స్ రేజ్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. నేను పర్మిషన్ ఇస్తాను అన్మ్యూట్ చేయడానికి. వివో 1935 సమ్వన్ ఇస్ హ్యావింగ్ దట్ నెంబర్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. He's laughing but he's not saying anything. Okay, మ్యూట్ చేశాను అందరినీ. సో అర్థమవుతుందా, ప్రిపోజిషన్ అంటే ఏదైనా వస్తువు కానీ లేదంటే నేమ్ అంటే పేరు, వాటి ముందు ఏదైతే మనము ఒక హెల్పింగ్ వర్డ్ వాడుతున్నామో దాన్ని ప్రిపోజిషన్ అంటాం. ఓకే, ప్రిపోజిషన్ అంటే దట్ ఈస్ అ వర్డ్, ఓకే, ఒక వర్డ్ యూజ్డ్ టు లింక్ నౌన్, pronoun or phrases to other words within a sentence. ఒక సెంటెన్స్ లోని ఒక మనిషి పేరు గాని, ఓకే, నేమ్ గాని లేదా ప్లేస్ గాని, అంటే ప్లేస్ అంటే ఏదైనా ఊరు పేరు చెప్పే ముందు గాని, ఒక మనిషి పేరు చెప్పే ముందు గాని, లేదా
ఒక వస్తువు గురించి మాట్లాడే ముందు కానీ ఏదైతే వర్డ్ మనం యూజ్ చేస్తామో దాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ నౌ? ప్రిపోజిషన్ అంటే అర్థమైంది కదా? ఓకే, ఆఫ్టర్ దట్ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ వచ్చేసరికి నేను మీకు చూపించాను కదా. ఓకే స్టూడెంట్స్, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఓన్లీ 114 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఇంకా జాయిన్ అవుతున్నారు చాలా మంది. సంపూర్ణ చెప్పమ్మా, యూ వాంట్ టు స్పీక్? అన్మ్యూట్ సంపూర్ణ, అన్మ్యూట్ చేసుకో. నిన్న ప్రిపోజిషన్స్ టైప్స్ చెప్పారు కదా మేడం, 5 చెప్పారు కదండి. టైప్స్ అమ్మా అవి. డబుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ప్రాక్టికల్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్, ఈ 5 చెప్పారు మేడం. ఓకే ఓకే, అవి నేను చెప్తానమ్మా. ఫస్ట్ ఏంటంటే ప్రిపోజిషన్ అంటే ఏంటనేది ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, సో అందరూ ఫస్ట్ ప్రిపోజిషన్ ఏంటో తెలుసు. నౌన్ ముందు కానీ, ప్రొనౌన్ ముందు కానీ వస్తువులు వాటి ముందర ప్రొనౌన్ అనేది ప్రిపోజిషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో అర్థమవుతుంది కదా అందరికి? గ్రామర్ టాపిక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. అందుకే స్లోగా కూడా చెప్తున్నాను నేను, మీకు అర్థం అవ్వాలనే. క్లాస్ అనేది వేస్ట్ అవ్వకూడదు. ఓకే, కొంచెం నేర్చుకున్నా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకే, ప్రిపోజిషన్స్ యూజువల్లీ షార్ట్ వర్డ్స్ అన్నమాట. షార్ట్ వర్డ్స్ అంటే చిన్న వర్డ్స్, అంతే కదా, చిన్నగా ఉంటాయి వర్డ్స్. ఇన్, ఆన్, ఆఫ్, టు, ఫార్, ఇవి షార్ట్ వర్డ్స్ అన్నమాట. ప్రిపోజిషన్స్ అన్ని ఏంటి మనకి? షార్ట్ వర్డ్స్, దే ఆర్ షార్ట్ వర్డ్స్. సో ఒకసారి నిన్న పీపీటీ షేర్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ చెప్తూ అవి ఏ టైప్ డెఫినేషన్ అనేది క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రాబ్లం ఉంది. ఓకే, మనము వోవెల్స్, కాన్సోనెంట్స్, షార్ట్ వోవెల్స్, లాంగ్ వోవెల్స్ చూస్తాము. ఏ ఎక్కడ వాడతాం, యాన్ ఎక్కడ వాడతాం, దా ఎక్కడ వాడతాం కూడా చూస్తాము. ఈ వర్క్ షీట్ కూడా కంప్లీట్ చేస్తాము. నౌ కమింగ్ టు ప్రిపోజిషన్ అండ్ నౌన్. ఫస్ట్ మనం ప్రిపోజిషన్ చదువుదాం, నెక్స్ట్ నౌన్ చదువుదాం. ప్రిపోజిషన్ అంటే చెప్పాను కదా, ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఆ ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్, అదొక వర్డ్ యూజ్డ్ టు లింక్. యూజ్డ్ అంటే యూజ్ చేస్తాం దేన్ని? లింక్ చేయడానికి. ఏం లింక్ చేయడానికి? నౌన్స్, ప్రొనౌన్స్, ఫ్రేజెస్. ఓకే, నౌన్స్, ప్రొనౌన్స్, ఫ్రేజెస్. నౌన్స్ అంటే ఏంటి? ఏదైనా వస్తువు పేరు కానీ, మనిషి పేరు కానీ, ఏదైనా ప్లేస్ పేరు కానీ నౌన్ అంటాం. ప్రొనౌన్ అంటే ఒక మనిషి పేరు బదులు ఏవైతే వాడతాం, షీ గాని, హీ గాని, దే గాని వాడతాం చూసారా, దే ఆర్ ప్రొనౌన్స్. ఓకే, ఫ్రేజెస్ అంటే సెంటెన్సెస్ లో వచ్చే వర్డ్స్, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ని ఫ్రేజెస్ అంటారు. ఇవన్నీ లింక్ చేయడానికి ఏదైతే చిన్న వర్డ్ మనం వాడతామో దాన్ని ప్రిపోజిషన్ అంటాము. ఓకే, ఒక సెంటెన్స్ లో ప్రిపోజిషన్ అదే అన్నమాట, షార్ట్ వర్డ్, చిన్న వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మనం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాము? బాల్ గురించి. బాల్ అనేది ఏంటి? ఒక పేరే కదా, ఒక వస్తువు పేరే కదా. ఆ వస్తువు అనేది ఎక్కడున్నదో చెప్పడానికి మనం ఒక చిన్న వర్డ్ ఆన్ అనేది వాడాం. సో ఈ ఆన్ ఏంటి? ప్రిపోజిషన్. ఓకే, అర్థమైందా? ఒక సెంటెన్స్ లో ఒక వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎక్కడుందో, దాని ప్లేస్ ఏంటి, లేదా అది ఏ టైంలో జరుగుతుంది, దాని గురించి, ఆ వస్తువు గురించి ఏదో ఒక విధంగా ఏదో ఒక మాట్లాడతాం కదా, ఆ మాట్లాడడానికి లింక్ చేయడానికి ఒక చిన్న వర్డ్ మనం యూజ్ చేస్తున్నాం కదా, దాన్ని ప్రిపోజిషన్ అంటాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఆన్ అనేది ఏం చెప్తుంది? పైన ఉంది. బాల్ అనేది ఎక్కడుంది? దాని ప్లేస్ చెప్తుంది. బాల్ ప్లేస్ ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. సో బాల్ ప్లేస్ చెప్తుంది ఇక్కడ. సో ఇదే ఆన్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. సో ఐ థింక్ ఇట్స్ క్లియర్. సెకండ్ ఎగ్జాంపుల్కి వస్తే, ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. ఇక్కడ కూడా మనం క్యాట్ గురించి మాట్లాడుతున్నాం. క్యాట్ ఎక్కడ ఉంది? అండర్ ద చైర్. ఇట్ ఈస్ అండర్ ద చైర్. అండర్ అంటే లోపల ఉంది. అది కూడా క్యాట్ ఎక్కడుందో దాని ప్లేస్ చెప్తుంది కాబట్టి ఇది కూడా ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఇస్ అ షార్ట్ వర్డ్.
మ్యాథ్స్ క్లాస్ ఉషా మేడంకి తీసుకోమనండి. నేను ఆఫ్టర్నూన్ అయితే చూడండి. చూడండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద 4 sisters quarreled among themselves. 4 sisters quarreled among themselves. అంటే 4 sisters quarreled అంటే గొడవ ఆడుకున్నారు. ఎవరితోని? వాళ్ళే గొడవ ఆడుకున్నారు. ఇక్కడ పర్సన్ గురించి చెప్తున్నాం. 4 sisters గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇది కూడా ఏంటంటే మనకి ఒక ప్రిపోజిషన్. అమాంగ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. అది లింక్ చేస్తుంది. 4 sisters వాళ్ళు గొడవ ఆడుకున్నారని మనకి చెప్పడానికి లింక్ చేసే వర్డ్ ని మనము ప్రిపోజిషన్ అంటాము. సిమిలర్లీ హియర్ ఈస్ ద బుక్ యు ఆస్క్డ్ ఫార్. ఇదిగో ఈ బుక్కే మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ బుక్ గురించే మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. సో బుక్ గురించి చెప్తున్నాం. ఆ వర్డ్ ఏంటి ఇక్కడ లింక్ చేసేది? ఫార్. సో ఈ ఆన్, అండర్, అమాంగ్, ఫార్ ఇవన్నీ ఏంటంటే చిన్నగా ఉన్నాయి కదా, చిన్న వర్డ్స్. ఇవన్నీ సింపుల్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ థింగ్ దే ఆర్ సింపుల్ ప్రిపోజిషన్స్. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ప్రిపోజిషన్ అంటే ఏంటంటే అదొక చిన్న వర్డ్, అది లింక్ చేస్తుంది ఒక సెంటెన్స్ ని. దేంతోని? ఏ సెంటెన్స్ లో ఉన్న ఏదైతే నౌన్ ఉంది, ప్రొనౌన్ ఉంది, దాన్ని సెంటెన్స్ కంప్లీట్ అవడానికి ఒక హెల్పింగ్ లాగా యూజ్ అవుతుంది. హెల్పింగ్ వర్డ్ అన్నమాట, ఒక చిన్న వర్డ్. ఓకే, మనం ఏంటంటే ఇది జాగ్రత్తగా నేర్చుకుంటే వర్డ్ ని ఎలా కలుపుతుందో చూస్తే we can write so many examples. మనకి రైటింగ్ అనేది రైటింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. మనం రిటర్న్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ దాని గురించి ఇలా నేర్చుకుంటున్నాం ఎలా రాయాలి అని. ప్రిపోజిషన్స్ లో టైప్స్ ఉంటాయి అన్నాను కదమ్మా. ముందు ఇది చూడండి. there are 4 eggs in the basket. there are 4 eggs in the basket. బాస్కెట్ లోని 4 eggs ఉన్నాయి. in the అంటే ఇన్ అనేది ఇక్కడ ఏంటంటే స్మాల్ ఎగ్ ఎక్కడుంది అని దాన్ని ఎగ్ ప్లేస్ చెప్తుంది. ఎగ్ ఎక్కడుంది? బాస్కెట్ లోపల ఉంది. ఇన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఇన్ అనేది లింక్ చేస్తుంది ఎగ్ ని బాస్కెట్ ని. అర్థమవుతుందా? నౌన్ ని దాని ప్లేస్ ఎక్కడుందో చెప్తుంది. సో ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్. ఐ విల్ హ్యావ్ టీ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. కాఫీ బదులు నేను టీ తాగుతాను అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా ఈ ఇన్స్టెడ్ ఆఫ్ అనేది లింక్ చేస్తుంది టీని కాఫీని. నెక్స్ట్ చూడండి. స్వాతి ఈ సిట్టింగ్ బిసైడ్ రాధా. రాధా పక్కన కూర్చుంది అని. బిసైడ్ అంటే పక్కన. సో ఇక్కడ రాధా ఎక్కడ కూర్చుంది? స్వాతి పక్కన. సో పక్కన అంటే తన ప్లేస్ చెప్తుంది కదా. సో ఇక్కడ బిసైడ్ అనేది కూడా ప్రిపోజిషన్. ఐ రోట్ అ లెటర్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ రిఫార్మ్. ఐ రోట్ అ లెటర్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ రిఫార్మ్. ఫ్యూచర్ రిఫార్మ్ గురించి నేను ఒక లెటర్ రాశాను. ఈ గురించి అనేది రిగార్డింగ్. ఓకే, ఇక్కడ కూడా రిగార్డింగ్ అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్. హీ యాక్టెడ్ అకార్డింగ్ టు మై డైరెక్షన్. యాక్ట్ చేశాడు ఎలాగా? ఈ డైరెక్షన్ ప్రకారం యాక్ట్ చేశాడు. అకార్డింగ్ టు అంటే వాడి డైరెక్షన్ ప్రకారం వీడు యాక్ట్ చేశాడు అని. సో ఇక్కడ అకార్డింగ్ టు అనేది ప్రిపోజిషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ ప్రిపోజిషన్స్ వల్లనే లింక్ అయ్యాయి. ప్రిపోజిషన్ తీసేస్తే సెంటెన్స్ అసలు మీనింగే ఉండదు. ఓకే, సో మనం ఏంటి సింపుల్ 5 టైప్స్ అన్నాను కదమ్మా. సింపుల్ ప్రిపోజిషన్, డబల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్, పార్టిసిపల్ ప్రిపోజిషన్, ఫ్రేజ్ ప్రిపోజిషన్. ఓకే, దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్. సింపుల్ ప్రిపోజిషన్ అంటే ఏం కాదు. సింపుల్ అంటే చిన్న 2 లెటర్ వర్డ్స్ ఉంటాయి కదా, 2 నుంచి 3 లెటర్ వర్డ్స్ ఉండే ప్రిపోజిషన్ అంటే ఇన్, ఆన్, ఫార్, ఓకే, టు ఇలాంటివన్నీ ఏంటంటే సింపుల్ ప్రిపోజిషన్ కింద వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్ చూడండి. దేర్ ఆర్ 4 eggs in the basket. ఇక్కడ ఇన్ అనేది ఏంటంటే సింపుల్ ప్రిపోజిషన్. దేర్ ఆర్ 4 eggs in the basket. బాస్కెట్ లోపల 4 eggs ఉన్నాయి. ఇక్కడ ఇన్ అనేది 2 లెటర్స్ కదా, చిన్నది కదా, సింపుల్ అన్నమాట ఇది. సో ఇది సింపుల్ ప్రిపోజిషన్. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ ప్రిపోజిషన్స్. డబుల్ ప్రిపోజిషన్స్ ఏంటంటే ఇట్ మే బి 2 ప్రిపోజిషన్స్ కలిపి అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ టు అలాగనమాట. 2 చిన్నవి ఆన్ అట్, ఇన్ ఆన్ అలా కూడా అవ్వచ్చు. లేదా 2 వర్డ్స్ కలిపి ఏ ప్రిపోజిషన్ అయితే ఉంటాయో అతన్ని డబుల్ ప్రిపోజిషన్స్ అంటారు. డబుల్ అంటే 2, ప్రిపోజిషన్ అంటే మీకు తెలుసు కదా. సో డబుల్ ప్రిపోజిషన్. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ
I will have tea instead of coffee. సెకండ్ ఎగ్జాంపుల్ చదువుతున్నాను. I will have tea instead of coffee. ఇక్కడ రెండు ప్రిపోజిషన్, ఇన్స్టెడ్ ఆఫ్ రెండు కదా, సో ఇవి డబుల్ ప్రిపోజిషన్స్. ఓకే, ఇవేంటి డబుల్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ చూస్తే కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట, బిసైడ్, బిహైండ్, ఇలాగనమాట. కాంపౌండ్ అంటే రెండు మూడు వర్డ్స్ అర్థం కలిపేదాన్ని కాంపౌండ్ అంటారు. ఓకే, రెండు కన్నా ఎక్కువ దాన్ని కాంపౌండ్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, థర్డ్ వన్, స్వాతి ఈజ్ సిట్టింగ్ బిసైడ్ రాధా. బిసైడ్, ఇక్కడ బి సైడ్ ఉంది కదా, బి అనే ఫామ్, బి ఫామ్ ప్లస్ సైడ్ రెండిటిని కలిపి కాంపౌండ్ అంటే రెండు నుంచి మూడు వర్డ్స్ కలిపి ఉంటే దాన్ని కాంపౌండ్ అంటారు. ఇక్కడ బిఈ, బి సైడ్, బి అనేది బీది సెకండ్ ఫామ్ అన్నమాట, వర్బ్ ది. మీకు వర్బ్స్ వస్తే బి ఉంటాయి కదా, బిఈ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఆ బిఈలో బిఈ మళ్ళీ ఎస్ఐడి, సైడ్ అంటే పక్కన, అవి రెండిటిని కలిపి బిసైడ్ అనే వర్డ్ తయారైంది, ఒక కాంపౌండ్ వర్డ్ అనేది తయారైంది. సో అలాంటి వర్డ్స్ కానీ ఎక్కడైనా వాడితే అది కాంపౌండ్ ప్రిపోజిషన్. స్వాతి ఈజ్ సిట్టింగ్ బిసైడ్ రాధా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పార్టిసిపల్ ప్రిపోజిషన్. పార్టిసిపల్ ప్రిపోజిషన్ అంటే పార్టిసిపల్స్ ఉంటాయి కదా మనకి, అంటే V3 ఫార్మ్స్, అవి కలిపితే అంటే దాంట్లో ఐఎన్జి ఫార్మ్స్ ఉంటాయి, మీకు ఇంగ్ ఫార్మ్ అంటారు కానీ ఈడి ఫార్మ్స్ కానీ ఉంటాయి చూసారా, ఈడి కానీ ఐఎన్జి కానీ ఒక వర్డ్ కి ఈటెడ్ అలా ఉంటాయి కదా, ఈడి ఫార్మ్స్ మనము జాయిన్ చేస్తాం. ఈడి కానీ స్విమ్మింగ్, ఐఎన్జి ఫార్మ్స్, ఈడి ఫార్మ్స్ కానీ ఈఎస్ ఫార్మ్స్ కానీ ఐఎన్జి ఫార్మ్స్ కానీ కలిపితే వర్డ్ కి దాన్ని పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటారు. ఐ రోట్ అ ఫోర్త్ వన్ చూడండి, ఐ రోట్ అ లెటర్ రిగార్డింగ్. రిగార్డ్ కి ఐఎన్జి ఉంది చూసారా, ఇంగ్ ఫార్మ్ ఉంది, సో ఇలాంటి వాటిని పార్టిసిపల్ అంటారు. సో ఐ రోట్ అ లెటర్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ రిఫార్మ్. ఓకే, ఐఎన్జి వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, ఫ్రేజ్ ప్రిపోజిషన్. ఫ్రేజ్ ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఒక ఫ్రేజ్ 2-3 వర్డ్స్ కలిపితే ఫ్రేజ్ అంటారనమాట. సో ఫ్రేజ్ ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్ చూడండి, he acted according to my direction. According to my direction, he acted according to my direction. సో ఇక్కడ అకార్డింగ్ టు అనేది ఒక 2-3 వర్డ్స్ కలిపే కాబట్టి ఇది ఫ్రేజ్ అన్నమాట. ఓకే, అకార్డింగ్ టు మై డైరెక్షన్. సో ఇది సింపుల్ గా మీకు ప్రిపోజిషన్స్ అనేది బేసిక్ ఐడియా అన్నమాట. రైటింగ్ కమ్యూనికేషన్ లో, రిటర్న్ కమ్యూనికేషన్ లో మీకు యూజ్ అవడానికి సింపుల్ గా మేము ప్రిపోజిషన్స్ అనేది ఈజీగా అర్థం అవడానికి ఇలా పెట్టాము. సో మొత్తం ప్రిపోజిషన్ మీరు నేర్చుకోవాలి అంటే మాత్రం ఫుల్ గా గ్రామర్ టాపిక్ కి వెళ్ళిపోయి నేర్చుకోవచ్చు. రిటర్న్ కమ్యూనికేషన్స్ వరకు మనకి రాయడానికి యూజ్ అయ్యే వరకు ఇవి యూజ్ అవుతాయి కాబట్టి ఇవి ఇక్కడ కోర్స్ లోని ఇన్వాల్వ్ చేయడం అంటే జరిగింది. ఓకే, సో కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అయ్యాయి కదా. కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్. ఇప్పుడు కరెక్ట్ యూజ్ ఎలా చేస్తాం చూడండి. వి బిల్ట్ అవర్ హౌస్ బిసైడ్ అ టెంపుల్. వి బిల్ట్ అవర్ హౌస్ బిసైడ్ అంటే ఇందాక చెప్పాను కదా పక్కన, ఎక్కడ, టెంపుల్ కి పక్కన. ఓకే, పక్కన. సో వి బిల్ట్ అవర్ హౌస్ బిసైడ్ అ టెంపుల్. ఈ బిసైడ్ కి కిందన బిసైడ్స్ ఉంది చూడండి. లతా మేడం నోస్ తమిళ్ బిసైడ్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కాకుండా తనకి తమిళ్ కూడా వచ్చంట లతా మేడం కి. ఓకే, బిసైడ్స్ ఇక్కడ. ఈ బిసైడ్ ఫస్ట్ ఉన్న సెంటెన్స్ లో బిసైడ్ కి, సెకండ్ ఉన్న బిసైడ్స్ కి డిఫరెన్స్ ఏంటి ఎవరైనా చెప్తారా? ఫస్ట్ ఉన్న దాంట్లో చూడండి, వి బిల్ట్ అవర్ హౌస్ బిసైడ్ అ టెంపుల్. ఒక టెంపుల్ పక్కన మా ఇల్లు మేము కట్టుకున్నాము. బిసైడ్ అంటే టెంపుల్ పక్కన. సెకండ్ దాంట్లో బిసైడ్ వచ్చేసరికి ఇది కాకుండా వేరేది అని అర్థం. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? తమిళ్ కాకుండా తనకి ఇంగ్లీష్ కూడా వచ్చు. లతా నోస్ తమిళ్ బిసైడ్స్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఏంటంటే లాంగ్వేజెస్ అంటే ఇవి వస్తువులు కాదు, వస్తువులు కాకుండా మనం ఏదైతే మాట్లాడతామో, తమిళ్ అనేది లాంగ్వేజ్, అదొక సబ్జెక్ట్ అన్నమాట. సో వాటి గురించి మాట్లాడినప్పుడు అలాంటి వాటికి బిసైడ్స్ వాడతాం, పక్కన అని చెప్పడానికి. ఇది కాకుండా దానికి ఇది కూడా వచ్చు అని చెప్పడానికి బిసైడ్స్ వాడుతున్నాము. పై సెంటెన్స్ లో వచ్చేసరికి పక్కన అనే దానికి బిసైడ్ వాడతాం. ఓకే, నెక్స్ట్ సిన్స్ ఫార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిన్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేసినా మనకి ఎప్పుడు వరకు మనకి జరగబోతుందో తెలియకపోతే, అంటే ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ సిన్స్ 9 o'clock. 9 o'clock నుంచి నేను పడుకుంటున్నాను. ఓకే, ఎగ్జాక్ట్ గా మనకి తెలీదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా డేట్ కానీ మంత్ కానీ టైం కానీ ఉన్నప్పుడు సిన్స్ వాడండి. కింద చూడండి, ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ ఫర్ 6 hours. ఫర్ 6 hours అంటే ఆ ఏ 6 hours
అంటే ఏ 6 అవర్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ పైన ఏంటి 9 o'clock, క్లాక్ అనే టైం అనేది మెన్షన్ చేశారు. మనకి టైం మెన్షన్ చేసినప్పుడు సిన్స్ వాడతాము, మెన్షన్ చేయలేనప్పుడు ఫార్ వాడతాము. ఓకే, ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ సిన్స్ 9 o'clock. ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ ఫర్ 6 hours. ఓకే, ఇది అర్థమవుతుందా? బిసైడ్స్ టు బిసైడ్. ఓకే, చూడండి, the dog was chased by the boy with a stick. Dog was chased by the boy with a stick. అంటే డాగ్ ని చేస్ చేసాం, ఒక అబ్బాయి డాగ్ ని చేస్ చేశారు, దేంతో? బై ద బాయ్ విత్ అ స్టిక్ తో. ఓకే, అది మనకి ఇక్కడ తెలుసు. కిందనేంటి? ద ట్రీ వాస్ కట్ బై ద మ్యాన్ విత్ అన్ యాక్స్. ట్రీ కట్ చేశారు, దేంతో? యాక్స్ తో. ఓకే, సో ఇక్కడ రెండు ప్రిపోజిషన్స్ వాడుతున్నాం, బై విత్. ఎప్పుడైనా బై వస్తే విత్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సెంటెన్స్ లో ఇలా పెట్టడానికి ట్రై చేయండి. ద ట్రీ వాస్ కట్, ఎవరు కట్ చేశారు? బై. ద మ్యాన్, ఎవరి ద్వారా? మ్యాన్ ద్వారా, బై. ఓకే, దేంతో కట్ చేశారు? దేంతో అనేది విత్ తో, విత్ అండ్ యాక్స్, యాక్స్ తో కట్ చేశారు. ఓకే, ద ట్రీ వాస్ కట్ బై ద మ్యాన్ విత్ అండ్ యాక్స్. కిందకి వస్తారు. హీ డిస్ట్రిబ్యూటెడ్ ద స్వీట్స్ అమాంగ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. అమాంగ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరిలోని వాడు స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. కిందకి వస్తారు. దే షేర్ ద యాపిల్ బిట్వీన్ ద టూ బాయ్స్. బిట్వీన్ అంటే ఎప్పుడు ఇద్దరి మధ్యన, బిట్వీన్ ఎక్కువ మంది, ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే అమాంగ్ వాడతాం. ఓకే, వి యూస్ బిట్వీన్. బిట్వీన్ ఎప్పుడు వాడతాం? టూ బాయ్స్. ఓకే, 2 members, 2 persons ఎవరున్నా వాళ్ళ మధ్య బిట్వీన్ వాడతాం. 2 కన్నా ఎక్కువ ఉంటే ఏం వాడతాము? అమాంగ్ అనేది వాడడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాను అందరికి. ఓకే, చూడండి. శేఖర్ లివ్స్ అట్ పార్వతీపురం. శేఖర్ ఎక్కడ ఉంటున్నాడు? పార్వతీపురంలో. అట్ అంటే ఇక్కడ ఎక్కడున్నారని ప్లేస్ చెప్తుంది ఈ ప్రిపోజిషన్. రాజు లివ్స్ ఇన్ విజయనగరం. ఇక్కడ పార్వతీపురం దగ్గర, ఇక్కడ ఇన్ విజయనగరం అంటే విజయనగరం లోన. ఓకే, రాజు ఎక్కడ ఉంటున్నాడు? విజయనగరం దగ్గర ఉంటున్నాడు. రాజు లివ్స్ ఇన్ విజయనగరం, విజయనగరంలో ఉంటున్నాడు. శేఖర్ లివ్స్ అట్ పార్వతీపురం అంటే పార్వతీపురం దగ్గర ఉంటున్నాడు. శిల్ప వాజ్ బోర్న్ అట్ కుకట్పల్లి ఇన్ హైదరాబాద్. శిల్ప ఎక్కడ పుట్టింది? కుకట్పల్లిలో పుట్టింది. ఎక్కడ అది? హైదరాబాద్ లో ఉంది అని. అట్ అంటే పర్టికులర్ ప్లేస్ దగ్గర, అట్ ఇన్ అంటే లోపల, హైదరాబాద్ లో ఉంది కుకట్పల్లి. ఓకే, సో ఆ డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. శేఖర్ లివ్స్ అట్ పార్వతీపురం, రాజు లివ్స్ ఇన్ విజయనగరం. విజయనగరంలో ఎక్కడో మనకి చెప్పారా? రాజు చెప్పలేదు. సో ఇన్, లోన, విజయనగరంలో ఎక్కడో రాజు ఉన్నారు. కానీ కరెక్ట్ గా ప్లేస్ తెలుసు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ లివ్స్ అట్ పార్వతీపురం. పార్వతీపురం అనేది ఒక ప్లేస్, కరెక్ట్ గా మనకు తెలుసు కదా, విజయనగరం డిస్ట్రిక్ట్ లో పార్వతీపురం అనేది ఒక ప్లేస్. సో ఆ కరెక్ట్ ప్లేస్ తెలిసినప్పుడు ఎట్ వాడతాం. మనకి ప్లేస్ తెలియలేనప్పుడు రాజు లివ్స్ ఇన్ విజయనగరం, విజయనగరంలో ఎక్కడో ఉంటున్నాడు, సో ఇన్. సో శిల్ప వాజ్ బోర్న్ అట్ కూకట్పల్లి. శిల్ప ఎక్కడ పుట్టింది? కుక్కట్పల్లిలో పుట్టింది. అట్. ఓకే, అది ఎక్కడుంది? ఇన్ హైదరాబాద్. సో ఆ డిఫరెన్స్, అట్కి ఇన్కి డిఫరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. హీ కేమ్ అట్ 4 o'clock. ఎన్నో క్లాక్ వచ్చాడు? 4 గంటలకు వచ్చాడు. ఓకే, ఐ షెల్ బి బ్యాక్ ఇన్ అన్ అవర్. ఒక గంటలో నేను ఉంటాను అని. ఎప్పుడైతే మనకి టైం కరెక్ట్ గా తెలుసు, ప్లేస్ కరెక్ట్ గా తెలుసు, అప్పుడు ఎట్ వాడతాం. మనకి కరెక్ట్ గా తెలీదు, ఆ లోన ఎప్పుడో జరుగుతుంది అనే దానికి ఇన్ వాడతాం. ద గర్ల్ లే ఇన్ హర్ రూమ్. ఆ రూమ్ లో ఆ అమ్మాయి లే అంటే పడుకుంది అని. ఎక్కడైనా పడుకోవచ్చు, కానీ సోఫా మీద పడుకోవచ్చు లేదా బెడ్ మీద పడుకోవచ్చు. సో మనకి కరెక్ట్ గా ప్లేస్ తెలియదు కాబట్టి ఇన్ వాడాము. ఇక్కడ రూమ్ లో ఎక్కడో ఉంది. ఓకే ఓకే. ద మ్యాన్ జంప్డ్ ఇన్ టు ద మైటీ రివర్. ఇంటూ అంటే లోపలికి. ఓకే, జంప్డ్ ఇంటూ. సో మ్యాన్ జంప్ చేశాడంటే ఎక్కడికి? రివర్ లోకి. సో ఇంటూ వస్తుంది. ఓకే, వర్క్ షీట్ ఇచ్చాను, ట్రై చేయండి, అందరూ రాయండి ఇది. దే అరైవ్డ్ హియర్ డాష్ మండే. I traveled dash train. I was born dash 2005. He is good dash English. She died dash cancer. He came and sat dash me. There is no quarrel dash you and me. ఒకసారి నోట్ చేసుకోండి అందరూ.
అందరూ నోట్ చేసుకుంటున్నారా? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లోవే ఇక్కడ వాడతాం అన్నమాట చాలా వరకు ప్రిపోజిషన్స్. సో సెంటెన్స్ ని కలపడానికి ఎలా వాడాలనేది కాస్త ట్రై చేయండి అందరూ. ఒక 1 minute ఇస్తాను, నోట్ చేసుకోండి అందరూ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకే, ఓకే ఇప్పటి వరకు కొంచెం అర్థమైందా? చాలా మంది హ్యాండ్స్ రేస్ చేశారు. కళ్యాణి, దుర్గా. ఓకే, అన్మ్యూట్ చేసుకోమ్మా. జీజేసి, కళ్యాణ, దుర్గా. మా సౌండ్ డిస్టర్బెన్స్ చాలా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో మీకు ప్రిపోజిషన్స్ అనేది బేసిక్ ఐడియా అనేది నేను ఇచ్చేసాను. టైప్స్ కూడా చెప్పాను కదా. సింపుల్ అంటే జస్ట్ సింపుల్ గా వర్డ్స్ ఉంటాయి కదా, ఇన్, ఆన్, టు, యూ, ఐ మీన్ అలాగా 3 words కానీ 4 words 2 words ఉండేది సింపుల్ ప్రిపోజిషన్. కాంపౌండ్ అంటే 2 ప్రిపోజిషన్స్ ని కలిపితే డబుల్ ప్రిపోజిషన్. సారీ, డబుల్ ప్రిపోజిషన్ అంటే 2 ప్రిపోజిషన్స్ ని ఇన్స్టెడ్ ఆఫ్, ఓకే, ఆన్, అండర్ ద, అలాగా చిన్న చిన్నవి కలిపితే మనకి ఏంటంటే ప్రిపోజిషన్స్ అనేవి 2 ఉంటే అవి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాం మనం. అండ్ నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసరికి డబుల్ ప్రిపోజిషన్స్ అంటాం. కాంపౌండ్ వచ్చేసరికి ఏంటంటే 2 ప్రిపోజిషన్స్ ని కలిపి ఒక వర్డ్ గా తయారు చేస్తే దాన్ని మనము కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటాం. పార్టిసిపల్ వచ్చేసరికి ఇంగ్ ఫామ్ గానీ ఈడి ఫామ్ గానీ ఉంటే దాన్ని పార్టిసిపల్ ప్రిపోజిషన్ అంటాం. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటే ఒక ఫ్రేజ్ యూజ్ చేసి ప్రిపోజిషన్ లో 2-3 words దాన్ని కలిపి ఒక చిన్న వర్డ్ యూజ్ చేస్తే దాన్ని ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటాం. ప్రిపోజిషన్స్ అనేవి మొత్తం నేర్చుకోవాలంటే చాలా కష్టం అమ్మ. ఒక 5-6 days కూడా ఇంకెక్కువే పడుతుంది మనకి. సో సింపుల్ గా మేము ఏమంటే ఎగ్జాంపుల్స్ అనేది పెట్టేసాం. మనం నేర్చుకుంటుంది రిటర్న్ కమ్యూనికేషన్, దాంట్లో చిన్న పార్ట్ కాబట్టి మొత్తం డీటెయిల్ గా వెళ్ళలేదు. డీటెయిల్డ్ గా కావాలంటే మీకు నేను PDF షేర్ అది మాత్రం చేస్తాను షూర్ గా. సో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూసారు కదా. ద ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఏంటి? దే అరైవ్డ్ హియర్ డాష్ మండే. ఎవరైనా చెప్తారా? ఓకే, వెయిట్ ఐఎమ్ అన్మ్యూటింగ్. సంపూర్ణ చెప్పమ్మా. ఆన్ మేడం. దే అరైవ్డ్ హియర్ ఆన్ మండే. ఓకే, ఎందుకు ఆన్ అనుకుంటున్నావు? ఆన్ అంటే ఈజ్ ఫర్ కింగ్స్ ద రెస్ట్ మేడం. ఓకే ఓకే సరే. సునీల్ చెప్పమ్మా. టీచర్, చెప్పండి. మనం వీక్స్ ముందుగానే కొన్ని వారాలకు ముందుగానే వాడాలి టీచర్. ఇక్కడ హియర్ ఆన్ మండే అంటే వారం వచ్చింది కాబట్టి అక్కడ ఆన్ కంపల్సరీ వాడాలి టీచర్. ఓకే షూర్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరు చెప్పాలనుకుంటున్నారు? కళ్యాణ్, దుర్గా చెప్పండి అమ్మా. సో ఓకే, ఫస్ట్ వన్ది ఆన్ అమ్మ. సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, సంపూర్ణ వాంట్ టు స్పీక్ సంథింగ్. చెప్పమ్మా. చెప్పండి చెప్పండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్ అన్నమాట.
ఓకే, దే అరైవ్డ్ హియర్ ఆన్ మండే. ఎప్పుడు వచ్చారు? మండే రోజు వచ్చారు. ఓకే, ఎప్పుడైనా వారాల ముందు, వీక్ డేస్ ముందు, డేస్ ముందు మనం మంత్స్ ముందు ఆన్ అనేది పెడతాం అనమాట. సో ఆన్ మండే. సెకండ్ వచ్చేసరికి వి ట్రావెల్ డాష్ ట్రైన్. చెప్పండి ఎవరైనా. వి ట్రావెల్ డాష్ ట్రైన్. విశ్వ విష్ణు చెప్పండి అమ్మా. జీ బాబు. ఓకే, సునీల్ చెప్పండి. ఎవరు అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా మాట్లాడొచ్చు. టీచర్ చెప్పండి అమ్మా. మేడం గారు ఇప్పుడు ట్రావెల్ ట్రైన్ అంటే ట్రైన్ కదండి. ట్రైన్ అంటే ఇన్స్ట్రుమెంట్ అండి. ఏదైనా మనం టీచర్ చెప్పండి అమ్మా, నేను మిమ్మల్ని ఏమీ ఆపలేదు, చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు. ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ వాడే ముందు విత్ ఉపయోగిస్తాం కాబట్టి వి ట్రావెల్ విత్ ట్రైన్ టీచర్. విత్ వస్తుంది టీచర్. ఫిఫ్త్ అనుకుంటున్నారు మీరు. ఓకే చూద్దాం. మేడం బై మేడం బై ట్రైన్. బై అనేది ఇన్స్టెంట్స్ టైం బిఫోర్ విచ్ ఆన్ యాక్షన్ ఇస్ కంప్లీటెడ్ కదా మేడం. ఓకే మీరు బై అనుకుంటున్నారు. ఓకే ఎవరైనా చెప్తారా? ఓకే చాలా మంది హ్యాండ్స్ రేస్ చేశారు. సంపూర్ణ చెప్పమ్మా. సంపూర్ణ చెప్పండి. బై అనేది ఇన్స్టెంట్ ద టైం బిఫోర్ విచ్ ఆన్ ద యాక్షన్ ఇస్ కంప్లీటెడ్ కదా మేడం, అందుకే బై వస్తుంది కదా మేడం ట్రైన్ డే. ఓకే ఓకే సరే చూద్దాం. రమణ చెప్పమ్మా. చెప్పండి, రేస్ చేసుకున్నారు హ్యాండ్స్. కళ్యాణ్ దుర్గా మీకు అన్మ్యూట్ చేస్తుంటే చాలా సౌండ్ వస్తుందని అన్మ్యూట్ చేయలేదు. సో ఆన్సర్ ఏంటంటే బై అనే వస్తుంది. వి ట్రావెల్డ్ బై ట్రైన్. మనం దేని ద్వారా ట్రావెల్ చేసాము, ఓకే దేని మీద ట్రావెల్ చేసాము, దేని ద్వారా ట్రావెల్ చేసాము అనే దానికి బై అనేది వస్తుంది. ఓకే వి ట్రావెల్ బై ట్రైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఐ వాస్ బోర్న్ డాష్ 2005. ఐ వాస్ బోర్న్ అంటే నేను ఎప్పుడు పుట్టాను, 2005 లో పుట్టాను అని చెప్తున్నారు. నేను కాదు, అది ఎగ్జాంపుల్. సో దానికి ఏమొస్తుంది? ఓకే చాలా మంది హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు. సంపూర్ణ ఎస్ యూ కెన్. సునీల్ చెప్పండి అమ్మా, అన్మ్యూట్ చేస్తున్నాను. టీచర్ ఇన్ వస్తుంది. ఓకే వెరీ గుడ్, ఇన్ వస్తుంది. ఎందుకంటే ఐ వాస్ బోర్న్ ఇన్ రా. ఇందాక కరెక్ట్ చెప్పి మళ్ళీ ఇప్పుడు తప్పు చెప్పావు టీచర్. ఏదో ఇయర్ ముందు ఇన్ని వాడతాం కాబట్టి ఇన్ అనుకుంటున్నారు. సో అందరూ ఇన్ అనుకుంటున్నారు, రైట్. ఎందుకంటే నేను ఎప్పుడు పుట్టానో 2005 లో పుట్టాను అంటున్నారు కదా, అప్పుడు ఇన్. ఐ వాస్ బోర్న్ ఇన్ 2005. నెక్స్ట్ వచ్చేసరికి హీఈస్ గుడ్ డాష్ ఇంగ్లీష్. హీఈస్ గుడ్ ఇన్ డాష్ ఇంగ్లీష్. వాడు ఇంగ్లీష్ లో బాగున్నాడు అనడానికి ఏమంటాం, ఏ ప్రిపోజిషన్ వాడతాం చెప్పండి. సంపూర్ణ చెప్పమ్మా. సమ్ పిఆర్ చెప్పండి, అన్మ్యూట్ చేస్తున్నాను చాలా వరకు. చెప్పండి అమ్మా. యశోద యూ కెన్ ఆల్సో స్పీక్. సో హీఈస్ గుడ్ డాష్ ఇంగ్లీష్. ఏమొస్తుంది అక్కడ? గుడ్. హీఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అని అనుకుంటున్నారు. ఓకే ఇంకేమనుకుంటున్నారు? someone is saying for. సో అక్కడ ఏంటి వస్తుంది అంటే హీ గుడ్ అట్ ఇంగ్లీష్ అన్నమాట. ఇంగ్లీష్ చాలా బాగా చెప్తున్నారు. లేకపోతే ఇన్ కూడా వాడచ్చు, అట్ ఇన్ రెండు వాడచ్చు ఇక్కడ ప్రిపోజిషన్. హీఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ బాగా చెప్తారు, ఇంగ్లీష్ కి బాగా వచ్చు అనేసి. ఓకే హీఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్ లేదా హీఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ వాడతాం. నెక్స్ట్ షీ డైడ్ డాష్ క్యాన్సర్. తను క్యాన్సర్ వల్ల చనిపోయింది. దీనికి ఏంటి వస్తుంది? ఎవరైనా చెప్తారా? ఓకే సో మెనీ హ్యాండ్స్.
చెప్పండి. అన్మ్యూట్ చేశాను నేను చాలా వరకు. పిఆర్ ఎవరు అన్మ్యూట్ చేశాను. పవన్ అన్మ్యూట్ చేసా. యశోద ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ. ప్రణయ్ అన్మ్యూట్ చేశాను. చెప్పండి. డ్యూ టు క్యాన్సర్. డ్యూ టు క్యాన్సరా? అది అవ్వచ్చు. కానీ అప్పుడు ఏంటి, డ్యూ అనేది ఏంటంటే మనకి ప్రిపోజిషన్ కాదు, అది ఒక వర్డ్. ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఆ వర్డ్స్, ప్రిపోజిషన్ అంటే మీనింగ్ ఉన్న వర్డ్ కాదు. ప్రిపోజిషన్ అంటే జస్ట్ కలపడానికి వాడే వర్డ్, పదాలు అన్నమాట. మీనింగ్ ఉన్న పదాలని ప్రిపోజిషన్స్ అన్నమాట. ఇప్పుడు ఆన్ అంటే దానికి మీనింగ్ ఏంటి, పైన అని, అలాగనమాట. సో షీ ఈస్ డైడ్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. ఎక్కడైనా మీకు డైడ్ గానీ వస్తే డైడ్ తర్వాత పక్కా మీరేమో డైరెక్ట్ గా ఆఫ్ పెట్టియచ్చు. డైడ్ ఆఫ్ క్యాన్సర్, డైడ్ ఆఫ్ ఫీవర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ సెంటెన్స్ ఉంది కదా, అది యూనివర్సల్ సెంటెన్స్ అన్నమాట. షీ డైడ్ డాష్ క్యాన్సర్, షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి, డైడ్ ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హీ కేమ్ అండ్ సాట్ డాష్ మీ, వాడు వచ్చాడు ఇంకా సాట్ మీ అంటే ఇక్కడ కూర్చున్నారు అని. ఓకే, తను వచ్చి నా దగ్గర కూర్చున్నారు అని. దానికి ఏమని చెప్తాం, ఏమని పెట్టచ్చు? ఓకే, యశోద చెప్పమ్మా. డిసైడ్ చెప్పొచ్చు. డిసైడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, డిసైడ్ అంటే ఇందాక చెప్పాను కదా పక్కన అని. నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ వరకు అయితే మీరు క్లియర్ గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. కొత్త వస్తే కొంచెం ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఉండకూడదు అంటే మీరు ఒకసారి మాత్రం మీ గ్రామర్ బుక్ తీసి ప్రిపోజిషన్స్ చదవండి ఈరోజు. చదివి రేపు మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి. మొత్తం ప్రిపోజిషన్ చెప్పుకొని వెళ్ళాలంటే ఈ రోజు టాపిక్ ఇక్కడే ఉండిపోద్ది, అందుకు మొత్తం చెప్పలేదు. కానీ మీకు హెల్ప్ అయినంత మాత్రం నేను కంపల్సరీగా చెప్పాను. సో హీ కేమ్ అండ్ సాట్ బిసైడ్ మీ, బిసైడ్ అంటే నా పక్కన వచ్చి కూర్చున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి దేర్ ఈస్ నో క్వారల్ డాష్ యు అండ్ మీ. దేర్ ఈస్ నో క్వారల్, క్వారల్ అంటే గొడవ. నాకు నీకు మధ్య ఏ గొడవ లేదు. సో దీనికి ఇక్కడ ఏం పడతాం, మధ్య అనే దానికి? పవన్ చెప్పమ్మా. పవన్ యూ కెన్ అన్మ్యూట్. ఆర్ ఓకే, ప్రవీణ చెప్పండి, అన్మ్యూట్ చేస్తున్నాను. తరుణ్ అన్మ్యూట్ చేస్తున్నాను, చెప్పండి. ఓకే, హలో మ్యామ్. చెప్పండి. దేర్ ఈస్ నో క్వారల్ డాష్ యు అండ్ మీ. మళ్ళీ అన్మ్యూట్ కాస్త మ్యూట్ చేసి. శ్రావణి చెప్పండి. శ్రావణి చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. మేడం బిట్వీన్, వెరీ గుడ్. ఓకే, సో బిట్వీన్. ఓకే, సో బిట్వీన్, క్వారల్, దెర్ ఈస్ నో క్వారల్ బిట్వీన్ యు అండ్ మీ. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడితే, వాళ్ళ మధ్యలో గురించి మాట్లాడితే someone హలో, వినిపిస్తుందా నా వాయిస్? ఎవరో స్క్రీన్ షేరింగ్ స్టార్ట్ చేశారు. ఓకే, దెర్ ఈస్ నో క్వారల్ బిట్వీన్ యు అండ్ మీ, నాకు నీకు మధ్య. ఓకే, సో ఎవరిలు స్క్రీన్ షేరింగ్ ఆపండి అమ్మా. ఎవరో స్క్రీన్ షేరింగ్ చేశారు? శ్రీవాణి, ఆర్ యు దేర్? స్టాప్ దిస్ స్క్రీన్ షేరింగ్. ఎవరు చేశారు? ఓకే, ఎనీవే, సో దేర్ ఈస్ నో క్వారల్ బిట్వీన్ యు అండ్ మీ, నీకు నాకు మధ్య ఏం గొడవ లేదు. సో 2 persons కాబట్టి బిట్వీన్. అదే 2 కన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అమాంగ్ అవుతుంది. సో ఇక్కడ వరకు మీకు అందరికీ క్లియరే కదా? చాలా మంది హ్యాండ్స్ రేస్ చేస్తున్నా, చూద్దాం. యశోద చెప్పమ్మా. మేడం అర్థమైందా? థ్యాంక్ యూ. అండ్ తరుణ్, you can unmute.
శివాజీ అన్మ్యూట్ చేస్తున్నాను, చెప్పండి. సౌండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ మంది హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు. సో 2 persons మధ్య ప్రిపోజిషన్ ఎప్పుడు బిట్వీన్ ఉంటుంది, మోర్ దెన్ 2 అయితే అమాంగ్ అనేది ఉంటుంది. సో మనకి ప్రిపోజిషన్స్ వరకు రిటర్న్ కమ్యూనికేషన్ మీకు రాయడానికి యూజ్ అయ్యే ప్రిపోజిషన్స్ అన్ని అయితే నేను మీకు చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం నౌన్స్ నేర్చుకుందాం. నౌన్స్ అంటే ఇందాక చెప్పినట్టే ఏదైనా ప్లేస్, థింగ్ లేదా నేమ్ వాటిని వాడే పదాలని మనము నౌన్ అంటాం. చూడండి ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాం. సో నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్. నేమింగ్ అంటే పేరిచ్చే పదాలు అన్నమాట. ద నేమ్, పీపుల్, ప్లేస్, యానిమల్స్ అండ్ థింగ్స్. పీపుల్ నేమ్, పీపుల్ అంటే జనాల పేర్లు, ప్లేసెస్ అంటే ప్లేస్ పేర్లు, యానిమల్స్ అంటే యానిమల్స్ పేర్లు, థింగ్స్ అంటే వస్తువుల పేర్లు. ఏదైతే పేర్లు ఉంటాయో, నేమింగ్ వర్డ్స్ ఉంటాయో వాటిని నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. న్యూఢిల్లీ అనేది ఇండియా క్యాపిటల్. ఓకే, ఇక్కడ న్యూఢిల్లీ అంటే ఒక ప్లేస్ పేరు అంతే కదా. ఇండియా అనేది కూడా ఒక కంట్రీ పేరు. సో ఏదైనా మనం చెప్పాం కదా, నేమ్ ఆఫ్ ద పీపుల్, ప్లేస్, యానిమల్స్ అండ్ థింగ్స్. ఇది ప్లేస్ పేర్లే కదా, న్యూఢిల్లీ అండ్ ఇండియా. సో ఇది మనము నౌన్ అంటాము. ఏమంటాము? నౌన్ అంటాము. సో న్యూఢిల్లీ అనేది ఒక ప్లేస్, ఇండియా అనేది ఒక కంట్రీ, ఇవన్నీ పేర్లే కదా, నేమింగ్ వర్డ్సే కదా. న్యూఢిల్లీ అంటే ఎక్కడైనా దాన్ని న్యూఢిల్లీ అనే అంటాం. హైదరాబాద్ అనేస్తారేంటి మీరు అందరు కదా. సో దీన్ని మనం నౌన్ అంటాము, అంటే ఏదైనా నేమింగ్ వర్డ్ పేరుని. సమంత ఈజ్ మై ఫ్రెండ్. సమంత అంటే పేరు. సో పేరేంటి? ఎవరి పేరు? పీపుల్ పేరు, పర్సన్ పేరు. సో దీన్ని నౌన్ అంటాము. ఫ్రెండ్ అంటే కూడా, ఫ్రెండ్స్ అంటే మన స్నేహితుల్ని ఫ్రెండ్ అనే వర్డ్ తో మనం పిలుస్తాం. సో అది కూడా ఒక థింగ్ కదా, థింగ్ పేరే కదా. సో దాన్ని ఫ్రెండ్ అంటాం. ప్యారెట్ ఈజ్ మై ఫేవరెట్ బర్డ్. ప్యారెట్ అంటే ఏంటి? ఒక బర్డ్ పేరు. బర్డ్ అంటే ఒక జాతి పేరు. సో వీటిని మనం నౌన్స్ అంటాం. ఐ బాట్ అ న్యూ కార్. ఓకే, ఐ బాట్ అ న్యూ కార్. కార్ అనేది ఒక వాహనం పేరు. సో ఇవన్నిటిని ఏదైతే నేమింగ్ వర్డ్స్ ఉన్నాయో వాటిని నౌన్స్ అంటారు. నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్. దే నేమ్ పీపుల్. పీపుల్ కి పీపుల్ పేరు కానీ, ప్లేసెస్ పేరు కానీ, యానిమల్స్ ఆర్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ నౌన్స్. సో నౌన్ అర్థమయ్యి ఉంటుంది అందరికి. నెక్స్ట్ చూడండి, కైండ్స్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ ఒక 5 రకాలలో ఉంటాయి మనకి. కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఒకసారి నోట్ చేసుకోండి. కైండ్స్ ఆఫ్ నౌన్ ఒకసారి నౌన్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, కైండ్స్ ఆఫ్ నౌన్స్ కి ప్రాపర్ నౌన్ అంటే అవి ఎక్కడ పేరు మారు. ఓకే, ప్రాపర్ గా మనకి తెలిసింది. నేపాల్, అనుష్క, ఆల్ప్స్. నేపాల్ అంటే ఇప్పుడు నేపాల్నే నేపాల్ అనొచ్చు, ఇంక దేన్నైనా నేపాల్ అనొచ్చా? అనలేము కదా. అలాగా ప్రాపర్ గా ఇంకా వాటిని మార్చలేము అనే వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. నేపాల్ గాని, అనుష్క అంటే ఒక పర్సన్ పేరు. అనుష్క అంటే ఆ పర్సనే పలుకుతుంది, వేరే వాళ్ళు ఎవరు పలుకరు. ఓకే, సో అనుష్క అనేది ప్రాపర్ నౌన్. ఆల్ప్స్ అంటే కొండలు ఎప్పుడు కొండలనే అంటాం, సముద్రం అనిం కదా. సో అవి ప్రాపర్ గా ఉంటాయి అన్నమాట, వాటిని ఏమి మనం మార్చలేము, వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. నెక్స్ట్ కామన్ నౌన్స్ అంటే కామన్ గా అందరూ వాడే వస్తువులు. ఓకే, పర్టికులర్ గా కాదు, పర్టికులర్ గా అయితే ప్రాపర్ అన్నమాట. కామన్ గా వాడేవి. పెన్ అంటే ఇప్పుడు ఏ పెన్ అయినా అవ్వచ్చు, అది ఇంక్ పెన్ అవ్వచ్చు, బాల్ పెన్ అవ్వచ్చు, ఏదైనా. కానీ అన్నిటిని పెన్ అంటాం కదా, కామన్ గా అన్నిటిని కలిపి పెన్ అనే అంటాం కాబట్టి దాన్ని కామన్ నౌన్ అంటారు. ఓకే, పెన్ గానీ, బాల్ ఏ బాల్ అయినా అవ్వచ్చు, బాస్కెట్ బాల్ అవ్వచ్చు, హ్యాండ్ బాల్ అవ్వచ్చు, లేదా క్రికెట్ బాల్ అవ్వచ్చు, ఏ బాల్ అయినా అవ్వచ్చు. కానీ దాన్ని బాలే అంటాం కదా, కామన్ గా అన్నిటిని బాల్ అంటాం కాబట్టి కామన్ నౌన్.
మౌస్ అంటే ఏంటి? మౌస్ అంటే కంప్యూటర్ దగ్గర మీరు వాడతారు చూసారా మౌస్ ఇండికేట్ చేయడానికి స్క్రీన్ ని, దాన్ని మౌస్ అంటారు. ఎక్కడైనా మౌసే. నెక్స్ట్ వచ్చేసరికి కలెక్టివ్ నౌన్. పేరులోనే మీకు అర్థమైపోతుంది. కలెక్టివ్ అంటే కలెక్షన్, గుంపు. ఓకే, గుంపుగా ఉండే ఏదైనా కలెక్టివ్ నౌన్స్ అంటారు. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్ బంచ్ అంటే తెలుసు కదా, గుజ్జు. ఓకే, ఫ్లవర్ గుజ్జు కానీ ఏదైనా బంచ్. బొకే అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నిటిని కలిపితే బొకే అంటారు. క్లాస్ అంటే ఏంటి? స్టూడెంట్స్ అందరినీ కలిపితే క్లాస్ అంటారు. అంటే కలెక్టివ్ గా ఉంటున్నాయి. ఒకే జాతివి ఎక్కువ ఒక దగ్గర ఉంటే, ఒక గుంపులా ఉంటే, ఒక గ్రూప్ ఫామ్ చేస్తే దాన్ని కలెక్టివ్ అంటారు. సో కలెక్టివ్ నౌన్స్, బంచ్ గానీ, బొకే గానీ, క్లాసెస్ గానీ, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇలాంటి వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటంటే అవి మన ఫీలింగ్స్ అన్నమాట. మన ఫీలింగ్స్, ఆనందం, బాధ, హ్యాపీనెస్, ఏదైతే మనం చూడలేమో, ముట్టుకోలేమో వాటిలన్నిటిని అబ్స్ట్రాక్ట్ అంటారు. సో ఆ నౌన్స్ ని అబ్స్ట్రాక్ట్ నౌన్. విజ్డమ్, బ్యూటీ, జాయ్. ఓకే, వీటిని ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ అంటే మీకు తెలుసు కదా, ధాతువుని మెటీరియల్ అంటారు. ధాతు నౌన్స్. ఓకే, మెటీరియల్ నౌన్స్. ఐరన్ అనేది ఒక మెటీరియల్, కాటన్ అనేది ఒక మెటీరియల్. కాటన్ అంటే తెలుసు కదా, ఐరన్ అంటే తెలుసు కదా, ఇనుము అంతా ఒక ధాతు, ఇనుము అంటే. సో అలాంటి వాటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. ప్లాస్టిక్ అంటే ప్లాస్టికే. ఓకే, సో వాటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. సో ప్రాపర్ నౌన్ అంటే పర్ఫెక్ట్ గా మనకి ఏదైనా తెలిసి, ఏదైనా మనిషి పేరు కానీ, ఊరు పేరు కానీ, ఏదైనా ఎప్పుడు ఎక్కడ మారదు అనమాట. ఇండియా అంటే మన దేశమే కదా, వేరే దేశాన్ని ఇండియా అనం కదా. సో అలా ప్రాపర్ గా ఉండే వాటిని ప్రాపర్ నౌన్ అంటారు. కామన్ నౌన్ వచ్చేసరికి కామన్ గా వాడే వస్తువుల్ని. ఓకే, వస్తువులు కానీ, ఊరు కానీ, అలా వాటిని మనము కామన్ నౌన్స్ అంటారు. పెన్ అంటే ఏ పెన్ అయినా అవ్వచ్చు అలా, ఫర్ ఎగ్జాంపుల్. కలెక్టివ్ అనేసరికి, కలెక్టివ్ నౌన్స్ వచ్చేసరికి, కలెక్టివ్ అంటే కలెక్షన్ గా, గుంపుగా. ఓకే, క్లాస్ అంటే క్లాస్ లో అందరు స్టూడెంట్స్ కలిపితేనే క్లాస్ కదా. సో దట్స్ ఇస్ కలెక్టివ్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చేసరికి ఫీలింగ్స్, మనలో ఉన్న ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, హ్యాపీనెస్, సాడ్, బ్యూటీ, జాయ్, విజ్డమ్, ఇవన్నిటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. మెటీరియల్ వచ్చేసరికి మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి ధాతువుల్ని మెటీరియల్ అంటారు. సో మెటీరియల్ నౌన్ ఐరన్, కాటన్, ప్లాస్టిక్ అలాగా. ఓకే, కైండ్స్ ఆఫ్ నౌన్ చూసాం కదా. ఇప్పుడు ఒక నిమిషం, ఇక్కడ ఒక వర్క్ షీట్ ఉంది, ఇది ట్రై చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. టీమ్ అంటే ఏంటి? టీంలో ఎవరుంటారు? ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఫస్ట్ టీంలోని ప్లేయర్స్ ఉంటారు. ప్లేయర్స్ అన్నిటిని కలిపితే ఒక టీం అంటారు. సో అలాగే ఆర్మీ అంటే ఎవరు? స్టిక్సా, కిటెన్సా, షిప్సా, షోల్జర్సా, అలాగనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఒకసారి అన్ని రాసుకోండి. ఒకసారి అందరూ ఇవి రాసుకోండి. సో ఓకే, చూసారా? సో నౌన్స్ అంటే కొంచెం అర్థమైందా? ఎవరు చెప్తారు నౌన్స్ గురించి? హ్యాండ్స్ రేస్ చేశారు చాలా స్టూడెంట్స్. ఓకే, రమణ చెప్పమ్మా. చెప్పండి, అన్మ్యూట్ చేస్తున్నాను. am I audible?
మ్యామ్ చెప్పండి. నౌన్ అంటే ఏ నౌన్ ఈజ్ యూజువల్లీ డిఫైన్డ్ యాజ్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. నౌన్ very good. 4 విధాలుగా విడగొట్టాలి మేడం. నౌన్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. కామన్ నౌన్ 2 విధాలుగా విడగొడతారు మేడం. కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ రివర్స్ ఆర్ మౌంటైన్స్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ మేడం, కృష్ణ ఈజ్ ఏ రివర్, ఇండియా ఈజ్ ఏ కంట్రీ. కామన్ నౌన్ అంటే కామన్ నౌన్స్ రిఫర్స్ టు ఏ కైండ్ ఆర్ క్లాస్ ఆఫ్ థింగ్స్. ఎగ్జాంపుల్ మ్యాన్, ఉమెన్, బాయ్, గర్ల్, బాయ్. Collective noun అంటే మేడం, ఏ collective noun is the name of a collection, a group of people or things belonging to the same class. అంటే ఒకే క్లాస్ సంబంధించి ఉన్నాయి. అంటే టీమ్, క్లాస్, బంచ్, ఫ్లక్ ఎక్సెట్రా మేడం. Abstract noun అంటే an abstract noun is the name of a quality state or concept, knowledge, kind, love, honesty ఎక్సెట్రా మేడం. మెటీరియల్ నౌన్ అంటే ధాతువులు, అంటే ఐరన్, కాటన్, ప్లాస్టిక్. ఇవి మెటీరియల్ నౌన్స్ అంటారు మేడం. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? తరుణ్ చెప్పమ్మా. అన్మ్యూట్ చేశాను తరుణ్. Am I audible? No, miss. Yes. Audible అంటే వినిపిస్తుందా నీకు? నాకు అడుగుతున్నా. వినిపిస్తుంది. ఓకే. సో ఓకే, ఇప్పుడు నేను ఒక వర్క్ షీట్ ఇచ్చాను కదా, ఆన్సర్స్ చెప్తారా వర్క్ షీట్ది? జీజేసి చెప్పండి అమ్మా. మేడం టీమ్ కి ప్లేయర్స్ మేడం. ఓకే, టీమ్ అంటే ప్లేయర్స్ అందరినీ కలిపితే ఒక టీం అంటాం. ఓకే. ఆర్మీ అంటే సోల్జర్స్ మేడం. అంటే సోల్జర్స్. ఆర్మీ అంటే ఏంటంటే సోల్జర్స్ అందరినీ కలిపితే ఒక ఆర్మీ అంటాం. ఓకే, నెక్స్ట్. బండిల్ అంటే స్టిక్స్ మేడం. బండల్ ఆఫ్ స్టిక్స్. స్టిక్స్ అన్ని కలిసిన దాన్ని గుంపుని బండల్ అంటారు. ఓకే ఓకే. కింద 2 డౌట్ మేడం. కింద 2 ఏంటమ్మా చెప్పండి ఒకసారి. లిటర్, ఫ్లిక్ మేడం. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఆన్సర్ కూడా చెప్తాను. అంటే అమ్మ ఒకసారి అన్మ్యూట్ చేసుకో, నేను చెప్తాను, వినిపిస్తుంది మిగిలిన వాళ్ళకి. yes మేడం. థ్యాంక్ యూ. ప్లేయర్స్ అంటే టీమ్ ఆఫ్ ప్లేయర్స్. ప్లేయర్స్ అందరినీ కలిపితే ఒక టీం అంటారు. సోల్జర్స్ అందరినీ కలిపితే ఒక ఆర్మీ అంటారు. స్టిక్స్ అన్ని కలిపితే ఏ. ఓకే, 3 దేంతో మ్యాచ్ అవుతుంది? ఏతో. స్టిక్స్ అన్ని కలిపితే ఒక బండల్ అంటారు. లిటర్ అంటే ఏంటంటే చెత్త పడి ఉంటుంది చూసారా, చెత్తగా అంటే గుంపుగా ఉండే చెత్తని లిటర్ అంటారు అనమాట. ఇక్కడ అంటే ఏదైనా పేపర్స్ గానీ, క్యాన్స్ గానీ, బాటిల్స్ గానీ పడి ఉంటాయి చూసారా ఆటల్ని. లేదా లిటర్ కి ఇంకో మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యంగ్ యానిమల్స్ బోర్న్ అట్ యానిమల్ అట్ వన్ టైం. ఒకే యానిమల్ కి ఎక్కువగా చిన్న చిన్న యానిమల్స్ పుట్టినప్పుడు, ఓకే, యంగ్ యానిమల్ కి నెంబర్ ఆఫ్ యంగ్ యానిమల్స్ పుట్టాయి అనుకోండి ఏదైనా యానిమల్ ని, దాన్ని లిటర్ అంటారు. కిటెన్స్ అంటే క్యాట్ కున్న స్మాల్. కిటెన్స్ అంటే పిల్లలు, క్యాట్ పిల్లల్ని కిటెన్స్ అంటాం. అందరికి ఐడియా ఉంది కదా. కిటెన్స్ గుంపుగా ఏదైనా క్యాట్ కి కిటెన్స్ పుట్టితే దాన్ని లిటర్ అంటారు. లిటర్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్మాల్ యానిమల్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ యంగ్ యానిమల్స్ ని కిటెన్ అంటారు. ఫ్లీట్ అంటే ఏంటంటే షిప్స్ ఉన్నాయి కదా, షిప్స్ అన్ని ఒక దగ్గర ఉంటే దాన్ని ఫ్లీట్ అంటారు. ఏమంటారు? ఫ్లీట్ అంటారు. ఓకే, ఆగండి ఒకసారి.
స్టూడెంట్స్? సో ఇవన్నీ అర్థమయ్యాయి కదా మీకు? వర్క్ షీట్ అనేది ఈజీగా అర్థమైందా? ఎవరైనా చెప్తారా? తరుణ్ చెప్పమ్మా. తరుణ్ చెప్పమ్మా, మీకేం అర్థమైంది? సుజాత చెప్తావమ్మా? అన్మ్యూట్ చేసుకోండి, నేను అన్మ్యూట్ చేస్తున్నాను. Yashoda, you can speak. Chandrika can also speak. Madam, team of players, army of soldiers, bundle of sticks, litter of kittens, fleet of ships, madam. Very good, very good. Okay. సో రిటర్న్ కమ్యూనికేషన్ కి మీకు యూజ్ అయ్యే టిప్స్ అన్ని చాలా వరకు చెప్పాను అనుకుంటున్నాను. సో నౌన్స్, ప్రిపోజిషన్స్ అర్థమయ్యాయి కదా? ఇవి బేసిక్ గ్రామర్ అన్నమాట. మనకి ఏంటంటే ఏదైనా రాయడానికి చిన్న మినిమం గ్రామర్ రావాలి కాబట్టి ఆ నౌన్స్, ప్రిపోజిషన్స్ అనేది మనము చదవడం జరిగింది. ఓకే. సో ఓకే, మనం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ కమ్యూనికేషన్ లో ఇంకా టాపిక్స్ ఉన్నాయి, అవి షేర్ చేస్తాను. ఒక నిమిషం ఆగండి. సో మనకి రిటర్న్ కమ్యూనికేషన్ లో స్టార్టింగ్ నుంచి చూసేసరికి మనం ఏమేమి నేర్చుకున్నాము? రిటర్న్ కమ్యూనికేషన్ టాపిక్ లో స్టార్టింగ్ మనం ఏంటంటే కమ్యూనికేషన్ ఏంటనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ కమ్యూనికేషన్ తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాసెస్ నేర్చుకున్నాము, తర్వాత టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ నేర్చుకున్నాం. అంతేనా? నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అయినాక మనం టైప్స్ లో వర్బల్, నాన్ వర్బల్, ఇంకా విజువల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ నేర్చుకున్నాం. రిటర్న్ కమ్యూనికేషన్ లో వచ్చేసరికి మనము ప్రిపోజిషన్స్, నౌన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్, అసలు రిటర్న్ కమ్యూనికేషన్ ఏంటి, అవి ఎలా చేస్తాం అనేది నేర్చుకున్నాం. ఇక్కడి వరకు మీరు ఈరోజు ఇవి నేర్చుకున్నారు. సో నెక్స్ట్ మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే లెటర్ రైటింగ్ అనేది నేర్చుకోబోతున్నారు. ఓకే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు థర్డ్ డే టాపిక్. అసలు ఈ రోజు టాపిక్ ఏంటంటే లెటర్ రైటింగ్. ఓకే, వెయిట్ ఎ మినిట్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. డియర్ స్టూడెంట్స్, మీరు ఇక్కడ సైడ్ కి మీకు చాట్ బాక్స్ లో ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టానమ్మా, అది ఫిల్ చేయండి. డైలీ మీకు ఫీడ్బ్యాక్ లింక్ ఒకటి పెడుతుంటారు, అది మీరు ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ మీ ఫోన్ నెంబర్స్ కూడా అందులో మీకు కరెక్ట్ గా ఎంటర్ చేయండి. మీకు ఏమైనా కాల్స్ కూడా రావచ్చు, క్లాసెస్ ఎలా ఉన్నాయమ్మా అని అడగడానికి కాల్స్ ఏమైనా రావచ్చు. ఓకేనా? సో రెగ్యులర్ గా మీరు ఆ ఫీడ్బ్యాక్ అనేది ప్రతిరోజు ఫిల్ చేయాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద ఫీడ్బ్యాక్ మీ అటెండెన్స్ అది కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. కంటిన్యూ. ఓకే. ఓకే. సో నెక్స్ట్ మనం ఏంటంటే లెటర్ రైటింగ్ నేర్చుకుందాం. సో రైటింగ్ మీకు కొంచెం చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈజీగా రాయొచ్చు. మీ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మీరు ఫీడ్బ్యాక్ లో పెడితే నెక్స్ట్ ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ బట్టి మేమేమో ఫర్దర్ గా ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. ఎవరో స్క్రీన్ షేరింగ్ చేస్తున్నారు? అనిల్ కుమార్. ఓకే, మధ్య మధ్యలో అనుకోకుండా స్క్రీన్ షేరింగ్ చేసేస్తున్నారు. కింద షేర్ అనే బటన్ ఉంది కదా, అది మాత్రం క్లిక్ చేయొద్దు. ఓకే, యశోద తలు. ఎనీవే, సి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసేస్తున్నారు. శ్రావణి, ప్లీజ్ లుక్ అవుట్. శ్రీవన్ చూడండి. ఓకే. సో మనం ఏంటంటే నెక్స్ట్ ఈ రోజు టాపిక్ ఏంటంటే లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ ఎంత ఇంపార్టెంటో మీకు సబ్జెక్ట్ పరంగా కూడా ఇంపార్టెంట్, లైఫ్ లో కూడా. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ అడిగేది, మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్తే మీ జాయినింగ్ లెటర్ చూపించండి. ఓకే. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ లో ఉన్నారు, నెక్స్ట్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లేదా బైపీసీ, కొందరేమో బైపీసీ తీసుకున్నారు కదా, వాళ్ళు ఎవరైనా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు లెటర్ రాయడం ఈజీగా రావాలి. సో అది నేర్పించడం కోసం ఈ కోర్స్ లో లెటర్ రైటింగ్ కూడా మేము పెట్టాం. ప్లీజ్ స్టాప్ స్క్రీన్ షేరింగ్. ఒకసారి లెటర్ రైటింగ్ చూడండి.
సో లెటర్ రైటింగ్, రీడింగ్ అండ్ థరోలీ కరెస్పాండింగ్. అసలు లెటర్ రైటింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, టు టీచ్ స్టూడెంట్స్ టు రీడ్ లెటర్స్ ఆర్ లెటర్ రిక్వెస్ట్ carefully before responding. To teach students the importance of creating formal and informal documents. To teach student basic letter. ఒక నిమిషం ఆగండి, చిన్న ప్రాబ్లం వస్తుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో లెటర్ రైటింగ్ ఎందుకు రాస్తాం, ఎవరైనా చెప్తారా ముందు? మీకేం తెలుసో లెటర్ రైటింగ్ గురించి? తరుణ్, yes you can. Hyper Anil, Chandrika, I am unmuting everyone. Please respond. అన్మ్యూట్ చేసుకోండి, మీకేమో నేను అమ్మాయి వచ్చింది. చంద్రిక చెప్పమ్మా. అన్నెసరీగా హ్యాండ్స్ రేస్ చేయదు. యశోద, యూ కెన్ స్పీక్. మేడం, మనం ఎవరికైనా సమాచారాన్ని తెలియజేయడానికి లెటర్ రాస్తాం మేడం. లైక్ ఓకే, ఇంకా ఫ్రెండ్స్ గాని సమాచారాన్ని తెలియజేయడానికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఓకే, ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడానికి మనము లెటర్ అనేది రాస్తాం. సమాచారం పంపించడానికి లెటర్ రాస్తాం. అది ఎలాంటి సమాచారం రాస్తాము? ఏదైనా అవ్వచ్చు. ఓకే, లెటర్స్ లో కూడా టైప్స్ ఉంటాయమ్మా. ఫార్మల్ ఒకటి, ఇన్ఫార్మల్ ఒకటి. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే ఏదైతే మనం అధికారులు కానీ, ఓకే, ఫర్ యువర్ ప్రిన్సిపల్, ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఫర్ యువర్ ప్రిన్సిపల్, మీ ప్రిన్సిపల్ కి రాస్తే ఓకే, అదొక ఫార్మ్ ఆఫ్ లెటర్ అన్నమాట. అది ఫార్మల్ లెటర్. ప్రిన్సిపల్ కి కానీ, హయ్యర్ ఆఫీషియల్స్, ఆఫీస్ పర్పస్ కానీ, హయ్యర్ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా మీరు రాస్తే అదేంటవుతుంది? ఫార్మల్ లెటర్ అవుతుంది. ఓకే, ఇన్ఫార్మల్ అంటే ఏంటంటే మీ ఫ్రెండ్స్ కి, ఓకే, ఫ్రెండ్స్ కి కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఎవరికైనా మీరు రాస్తే ఇన్ఫార్మల్ ఉంటుంది. సో మనం ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతామో సేమ్ హయ్యర్ ఆఫీషియల్స్ తో మనం అలా మాట్లాడడం, రైట్? మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టే మీ ప్రిన్సిపల్ మేడం తో మాట్లాడతారా? లేదు. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఫార్మల్ కి ఇన్ఫార్మల్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఒకసారి చూడండి. ఫస్ట్ లెటర్ ఏంటంటే టు టీచ్ స్టూడెంట్స్ టు రీడ్ లెటర్స్ అండ్ లెటర్ రిక్వెస్ట్ కేర్ఫుల్లీ బిఫోర్ రెస్పాండింగ్. మనం అసలు ఈ లెటర్ రైటింగ్ నేర్చుకుంటే ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు మీకు ఈ క్లాసెస్ పెట్టారు, దాంట్లో లెటర్ రైటింగ్ ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఫస్ట్ ఏంటంటే మీరు లెటర్ చదవడం నేర్చుకోవచ్చు దీని ద్వారా. లేదా లెటర్ రిక్వెస్ట్లు, ఎవరైనా మీకు లెటర్ రిక్వెస్ట్ పెడితే ఎలా ఉంటది అది మీరు చదివి తెలుసుకొని వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అంటే తిరిగి లెటర్ రాయడానికి మీకు ముందు లెటర్ రాయడం తెలియాలి కాబట్టి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఉండాలి కాబట్టి ఆబ్జెక్టివ్స్ లో ఇది పెట్టారు. సెకండ్ ఏంటంటే టు టీచ్ స్టూడెంట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రియేటింగ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ డాక్యుమెంట్స్. ఫార్మల్ ఇన్ఫార్మల్ డాక్యుమెంట్స్ తయారు చేయాలంటే మనకి లెటర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఫార్మల్ అంటే చెప్పాను కదా, ఫార్మల్ అంటే ఏంటంటే హయ్యర్ అఫీషియల్స్ తో మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నాం, హయ్యర్ ఆఫీసర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, లేకపోతే న్యూస్ పేపర్ ఎడిటర్స్ కానీ వాళ్ళకి ఏదైతే పంపించాలనుకుంటున్నాం అది ఫార్మల్ డాక్యుమెంట్ అన్నమాట. ఫార్మల్ గా ఉండాలి, చాలా నీట్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. మళ్ళీ ఏంటి దాంట్లో రెస్పెక్ట్ ఇస్తూ మనం రాయాలి. ఇన్ఫార్మల్ అంటే మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ కి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ లేదా ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ఇన్ఫార్మల్ అంటారు. సో ఆ రెండు డాక్యుమెంట్స్ తెలియాలి అంటే మనకి లెటర్ రాయడం రావాలి. నెక్స్ట్ డెఫినిషన్ ఆఫ్ ఎ లెటర్. ఓకే, a written or printed communication directed to a person or organization. Okay, a written or printed communication directed to a person or organization. లెటర్ అంటే ఏంటి? ఒక రిటర్న్ లేదా ప్రింటెడ్ ఫామ్ లో ఏదైతే కమ్యూనికేషన్ మనం చేస్తామో
దాన్ని లెటర్ అంటారు. అది డైరెక్ట్ గా ఒక పర్సన్ కైనా అవ్వచ్చు, లేదా ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ. ఓకే, డైరెక్ట్ గా మీరు ఒక పర్సన్ కి కానీ లేదా ఒక సంస్థకు కానీ ఏదైతే రిటర్న్ ఫామ్ లోని పంపిస్తున్నారో, రాసి ఏదైతే పత్రం పంపిస్తున్నారో అది ప్రింటెడ్ ఫామ్ లో కానీ రిటర్న్ ఫామ్ లో కానీ ఏదైనా ఒక పర్సన్ కి కానీ ఆ సంస్థకు కానీ పంపిస్తే దాన్ని లెటర్ అంటారు. సో లెటర్ రైటింగ్ ఎటిక్యూటీ. Etiquette is a good manners or appropriate or accepted social practices that reflect and promotes civility. ఓకే, లెటర్ రైటింగ్ ఎటిక్విటీ ఏం కాదు, మనకి గుడ్ మేనర్స్ ఉంటుంది చూసారా, దాన్ని ఎటిక్విటీ అంటాము. లెటర్ రైటింగ్ లో మనం ఎప్పుడు ఏంటంటే రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఏంటంటే ఎవరికైనా లెటర్ రాసినప్పుడు అది ప్లీజింగ్ గా ఉండాలి. ప్లీజింగ్ అంటే ఏంటి, చాలా అర్థమయ్యేటట్టు, మనమేమో రాసిన లాంగ్వేజ్ ఉంది కదా, టోన్ ఉంది కదా, చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉండాలి. ఒకసారి ఆగండి అంటాను. సో అర్థమవుతుందా, నేను ఫాస్ట్ గా వెళ్తున్నాను, ఎవరైనా చెప్తారా? తరుణ్ చెప్పమ్మా. చంద్రిక, యూ కెన్ ఆల్సో టాక్. అన్మ్యూట్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో చెప్పండి, దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో లెటర్ అసలు ఎందుకు రాస్తారు అనేది నేను ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాను, దాని తర్వాత లెటర్ ఎలా రాయాలనేది డిస్కస్ చేస్తాను. ఓకే, అసలు లెటర్ ఎందుకు రాస్తున్నామంటే మీకు ఎందుకు యూజ్ అంటే, మీరు ఫర్దర్ గా ఎక్కడికైనా వెళ్తే, ఓకే, జాబ్ వచ్చి వెళ్ళినా లేదా ఫర్దర్ గా చదవడానికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినాక ఎవరైనా లెటర్ రాస్తే మీరు చదివి దానికి రెస్పాండ్ అవ్వాలంటే మీకు లెటర్ రైటింగ్ అనేది రావాలి. కాబట్టి లెటర్ రైటింగ్ అనేది ఇన్వాల్వ్మెంట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఏంటి, అసలు లెటర్ రైటింగ్ అంటే తెలుసు కదా. అసలు లెటర్ అంటే ఏంటంటే ఒక రిటర్న్ ఫామ్ లో, రిటర్న్ అంటే రాసిన ఫామ్ లో ఏదైతే మనము ఒక పర్సన్ కి కానీ ఒక సంస్థకి కానీ రాస్తామో దాన్ని లెటర్ అంటారు. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఒక పేపర్ లో కానీ రాసి కానీ ప్రింట్ కానీ చేసి ఒక పర్సన్ అంటే ఒక వ్యక్తికి కానీ లేదా ఒక సంస్థకి కానీ ఇస్తే దాన్ని లెటర్ అంటారు. మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. డెఫినేషన్ అర్థమైంది కదా. ఎటిక్విటీ అంటే చెప్పాను కదా, ఎవరికైనా గుడ్ మేనర్స్ కానీ సోషల్ గా మనం ఏంటంటే అప్రోప్రియేట్ ఆర్ యాక్సెప్టెడ్ సోషల్లీ ప్రాక్టీసెస్ దట్ రిఫ్లెక్ట్ అండ్ ప్రమోట్ సివిలిటీ. అంటే మనకి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఏదైతే మేనర్స్ లో మనం రాస్తామో దాన్ని ఎటిక్విటీ అంటారు. మనం రాసేటప్పుడు లెటర్ లోనే ఏంటంటే చాలా జాగ్రత్తగా రాయాలి, రాసేటప్పుడు చాలా ప్లీజింగ్ గా సాఫ్ట్ టోన్ లోని అర్థమయ్యేటట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా రాయాలి. సో వెన్ షుడ్ యూ రైట్ అ లెటర్, చూడండి, వెన్ షుడ్ యూ రైట్ అ లెటర్ ఎప్పుడు రాయాలి, టు థ్యాంక్ సమ్వన్ who has been gracious, kind or helpful to you. లెటర్ మనం ఎప్పుడెప్పుడు రాస్తాం, ఎప్పుడైనా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే లెటర్ రాస్తాం. టు థ్యాంక్ సమ్వన్, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పేటప్పుడు దేనికి, గ్రేషియస్ గానీ కైండ్ ఆర్ హెల్ప్ఫుల్ టు యూ, మీకు ఎప్పుడైనా ఎవరైనా హెల్ప్ అయ్యి ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మనం ఏంటంటే లెటర్ అనేది రాయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వెన్ యూ నీడ్ అసిస్టెన్స్ ఆర్ ఆన్సర్ టు హెల్ప్ యూ మేక్ ఇంటెలిజెంట్ డెసిజన్స్. ఓకే, మీ లైఫ్ లో మీకు నీడ్ అసిస్టెన్స్ ఆర్ ఆన్సర్ టు హెల్ప్ యూ టు మేక్ ఇంటెలిజెంట్ డిసిజన్స్. మీరు ఏదైనా డెసిజన్ తీసుకోవడానికి మీకు ఎవరిదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళకి హెల్ప్ అడుగుతూ లెటర్ రైటింగ్ అనేది మీరు రాసుకోవచ్చు. వై లెటర్ రైటింగ్ మ్యాటర్స్, అసలు లెటర్ రైటింగ్ వలన ఏం యూజ్ ఉంటుంది. ఓకే, లెటర్ రైటింగ్ ఎందుకు అంత విలువిస్తారు. ఓకే, చూడండి, ఈబి వైట్ అని ఒక అతను చెప్పారు, ఆ రైటర్ రైటింగ్ అవే కెన్ ఆల్వేస్ ఫిక్స్ హిమ్సెల్ఫ్ అప్ టు మేక్ హిమ్సెల్ఫ్ మోర్ ప్రెజెంటేబుల్, బట్ అ మ్యాన్ హూ హ్యాస్ రిటర్న్ అ లెటర్ ఈజ్ స్ట్రక్ విత్ ఇట్ ఫర్ ఆల్ టైమ్. అంటే ఏంటంటే a writer writing away can always fix himself up to
make himself more presentable. But a man who has written a letter is stuck with it for all time. Therefore, letters should be truthful as they may become a permanent record or what you know, think or feel at the time you are writing the letter. సో ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడైనా మనం లెటర్ రాస్తే అది ఎప్పుడు ఆ డాక్యుమెంట్ ఫామ్ లోని అందరి దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది. సో మనం ఏంటంటే ఆ లెటర్ కున్న ఇంపార్టెన్స్ అదనమాట. మనం ఎవరికైనా లెటర్ రాస్తే వాళ్ళు ఖచ్చితంగా అది వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీవ్ లెటర్ రాశారు, ఆ లీవ్ లెటర్ అనేది మీ ప్రిన్సిపల్ దగ్గర కానీ మీ క్లాస్ టీచర్ దగ్గర కానీ యాజ్ ఎ రికార్డ్ ఉండిపోద్ది. సో మీరు తర్వాత నేనేమో రాలేదు, నేను వచ్చాను, మీరు అలా అంటున్నారు అని చెప్పడానికి ఉండదు. ఆ లెటర్ అనేది ప్రూఫ్ కింద ఉంటది. సో ఆ ఇంపార్టెన్స్ అనేది లెటర్ కు ఉంటది అనమాట. సో లెటర్ షుడ్ బి, చూడండి, లెటర్ షుడ్ బి ట్రూత్ఫుల్. ఓకే, కింద చూడండి, లెటర్స్ షుడ్ బి ట్రూత్ఫుల్ యాజ్ దే బికమ్ అ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ వాట్ యు నో. మనకి ఏం తెలుసో దానికి పర్మనెంట్ రికార్డ్ గా ఉండిపోద్ది అనమాట. సో ఎప్పుడు ఏంటంటే మనం లెటర్ రాసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది రాసినాక ఎందుకంటే వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ కి ఇన్విటేషన్ లెటర్ రాశారు, బర్త్డేకి రమ్మని ఇన్వైట్ చేశారు. సో ఆ లెటర్ తను ఉంచుకుంటది. బర్త్డేకి రావాలని మీరు పంపించిన లెటర్ బర్త్డేకి ప్రూఫ్ గా ఉంచుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ తను వచ్చినాక నిన్ను పిల్లలేదు అనడానికి మీకు ఉండదు, ఎందుకంటే ఆ లెటర్ అనేది ఒక ప్రూఫ్ లాగా ఉంటది. ఓకే, నెక్స్ట్, బిఫోర్ రైటింగ్ అ లెటర్. బిఫోర్ రైటింగ్ అ లెటర్ వాట్ యూ షుడ్ నో. ఓకే, మనకి ఏమేమి గుర్తుండాలి? బిఫోర్ అంటే ముందు, లెటర్ రాసే ముందు మనకి ఏమేమి తెలిసి ఉండాలి? రీడ్, ఓకే, ద లెటర్ ఆర్ లెటర్స్ టు విచ్ యూ నీడ్ ఆర్ వాట్ టు రెస్పాండ్. సెకండ్, read a written announcement or an article motivating or requesting a letter response. News stories, displays and billboards and even oral comments that others have voiced may spark your passion to write a letter. Listening is therefore important to a letter writer. సో ఓకే, ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైనా లెటర్ రాయాలంటే పర్పస్ ఏంటనేది తెలుసుకోండి. ఓకే, పర్పస్ అంటే ఏంటి, ఎందుకు రాస్తున్నాం అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ రాసే ముందు ఏంటంటే మీరు చదవాలి. ఓకే, ద లెటర్, మీరు ఏదైతే రాయబోతున్నారో దాని గురించి ఏదైతే మీ మైండ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మైండ్ లో ఏమి లేకపోతే ముందు ఎవరైనా రాసి ఉంటే ఆ లెటర్, అలాంటి లెటర్ చదవండి, మీకు ఒక రిఫరెన్స్ రావడానికి. మీరేంటంటే లెటర్ రాసే ముందు మీకు ఏమేమి తెలియాలి అంటే అసలు ఎందుకు లెటర్ రాస్తున్నాం, ఎవరికి రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం, పర్పస్ అనేది బేసిక్ గా తెలియాలి. ఓకే, మళ్ళీ ఎందుకు రెస్పాండ్ అవుతున్నాం, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీవ్ లెటర్ రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, మీకు లీవ్ కావాలి కాబట్టి లీవ్ లెటర్ రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు, మీ క్లాస్ టీచర్ కి రాస్తున్నారు. ఓకే, సో ఆ పర్పస్ అనేది మనకి తెలియాలి లెటర్ రాయడానికి. లెటర్ రాసేటప్పుడు కూడా ఇక్కడ చూడండి, ద లెటర్ ఆర్ లెటర్స్ టు విచ్ యూ నీడ్ ఆర్ వాంట్ టు రెస్పాండ్. మనం దేనికైతే లెటర్ రాయబోతున్నామో లేకపోతే దేనికైతే రెస్పాండ్ ఇవ్వబోతున్నామో అది ముందు బాగా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సర్క్యులర్ వచ్చింది, స్కూల్కి క్లాస్కి ఒక సర్క్యులర్ వచ్చింది, రేపటి నుంచి మీరు ఎవరైనా మ్యూజిక్ క్లాస్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు అని. సో మ్యూజిక్ క్లాస్ జాయిన్ అవ్వాలనేసి ఒక సర్క్యులర్ వచ్చింది కదా, ఆ సర్క్యులర్ ని మీరు బాగా చదివి నెక్స్ట్ డే మ్యూజిక్ క్లాస్ జాయిన్ అవ్వడానికి ఒక జాయినింగ్ లెటర్ అనేది రాసి తీసుకెళ్ళమన్నారు. సో ఫస్ట్ మనం ఆ జాయినింగ్ లెటర్ రాయాలి అంటే మనకి ఏంటంటే రెస్పాండ్ ఇవ్వాలి అంటే మనకి అసలు ఎందుకు ఆ లెటర్, ఆ డాక్యుమెంట్ ఏంటనేది చదవాలి. సో ఫస్ట్ ఏంటంటే రీడింగ్ ఉన్న ఇంపార్టెన్స్ అదనమాట. ఫస్ట్ మనము ఏదైనా రాసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అర్థం. Okay, the second, read a written announcement or article motivating or requesting a letter response. సేమ్ థింగ్, మీకు ఏదైతే రెస్పాన్స్ ఇవ్వాలని ఉందో దేనికి మీరు రెస్పాన్స్ ఇవ్వబోతున్నారు అది ముందు ఒకసారి ఏంటంటే చదవాలి. నెక్స్ట్, ఎక్సమైన్ ద టోన్. వెయిట్, ద టోన్, లాంగ్వేజ్ ఆఫ్ ద లెటర్. ఫస్ట్ ఏంటంటే మనం రాసేది ఎప్పుడైనా రాసేటప్పుడు మీకు నిన్న చెప్పినట్టు పంక్చుయేషన్స్ ఐడియా ఉంది కదా, మన టోన్ ఎప్పుడు ఏంటంటే మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో ఆ రూపంలోనే మన టోన్ కూడా రిటర్న్ ఫామ్ లో ఉండాలి. సో ఓకే, వెయిట్, ఐఎమ్ కమింగ్.
ఓకే. సో లెటర్ రైటింగ్ మీరు రాసే ముందు ఏంటంటే మీకు ఏదైతే దేని గురించి లెటర్ రాస్తున్నారో అది మీరు పూర్తిగా తెలుసుకొని లెటర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. రెస్పాన్స్ ఇచ్చే ముందు మనం దేనికి రెస్పాండ్ అవుతున్నాం అనేది కరెక్ట్ గా మనము తెలుసుకోవాలి. 3 హ్యాండ్స్ రేజ్ అయి ఉన్నాయి. చంద్రిక చెప్పమ్మా. ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ. సుప్రజ కెన్ ఆల్సో టాక్. అర్థమైంది మేడం. ఓకే, ఇది నేను జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను, మీ అందరికి ఇవి అర్థం అవ్వాలి. మనం ఇవి ఇంపార్టెంట్ గా తీసుకో. ఈ పాయింట్స్ నేను చెప్పాను అవి ఇంపార్టెంట్ గా లెటర్ ఎందుకు రాస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏదో రాసామా లేదా అనేది తెలుసుకోవాలి. ఇవి కూడా మనకి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటేనే మనకి లెటర్ రాయడంలో ఇంపార్టెన్స్ వస్తుంది. టాపిక్ ఓకే, ఇప్పుడు లెటర్ మెకానిజం చూద్దాము ఒకసారి. లెటర్ మెకానిక్స్ అంటే ఏంటంటే ప్రొనౌన్. ఎప్పుడు మనం లెటర్ రాసేటప్పుడు ప్రొనౌన్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూగా తీసుకోవాలి. ప్రొనౌన్ అంటే ఏంటంటే ద యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లెటర్. ప్రొనౌన్ అంటే చెప్పాను కదా, పేరుకి బదులు ఏదైతే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ రమ అనే ఒక అమ్మాయి ఉందనుకోండి, ప్రతి సెంటెన్స్ లో రమ 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 రాయం కదా, నెక్స్ట్ టైం ఏం రాస్తాం, షీ అని రాస్తాం. ఆ పేరు బదులు షీ అనేది వాడతాం. అలా వాడే పదాలని ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్ అంటే హీ, షీ, ఇట్, వి, దే, యు, ఐ ఇలాంటివన్నీ ఏంటంటే ప్రొనౌన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గురించి చెప్తున్నప్పుడు ప్రతిసారి ఐఎమ్ లహరి, ఓకే, నా పేరు అనేది మెన్షన్ చేయ, ఐ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్ అన్నమాట. సో ద యూజ్ ఆఫ్ ప్రొనౌన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద లెటర్. మనం లెటర్ రాస్తున్నాం కాబట్టి ఎవరి కోసం రాస్తున్నాము, ఎవరు రాస్తున్నారో వాళ్ళు పర్సనల్ ప్రొనౌన్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా వాడాలి. ప్రొనౌన్ పాయింట్ ఆఫ్ వ్యూ గా ఉండాలి. అంటే పర్సనల్ గా మనం నేను రాస్తున్నాను కాబట్టి ఐ అని పెట్టి రాయాలి. ఎవరి గురించి అయినా చెప్తున్నప్పుడు షీ గాని హీ గాని వాడాలి. వస్తువు గురించి చెప్పినప్పుడు ఇట్ వాడాలి. సో లెటర్స్ లోని ద యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లెటర్. పర్సనల్ ప్రొనౌన్ ఖచ్చితంగా లెటర్ లో మెన్షన్ చేయాలి. మీరు లెటర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా రాస్తారు, పైన అడ్రస్ రాసి కింద డేట్ ప్లేస్ రాసి మధ్యలో సబ్జెక్ట్, అక్కడే సబ్జెక్ట్ రాసి తర్వాత రెస్పెక్టెడ్ మేడం అని పెట్టి కింద ఏం రాస్తా, ఐ యామ్ సో అండ్ సో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ లహరి స్టడీయింగ్ ఇన్ డాష్ క్లాస్ ఫ్రమ్ దిస్ స్కూల్. ఓకే, ఐ అని నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, సో అది పర్సనల్ ప్రొనౌన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ ఎ లెటర్ డు నాట్ రిఫర్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ద థర్డ్ పర్సన్ బై యూజింగ్ వన్ ఆర్ ద రైటర్. అంటే ఏంటంటే ఇన్ ఎ లెటర్ డు నాట్ రిఫర్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ద థర్డ్ పర్సన్ బై యూజింగ్ వన్ ఆర్ ద రైటర్. అంటే మనం మనల్ని థర్డ్ పర్సన్ కింద చెప్పకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లెటర్ రాస్తాం, దాంట్లో మనము ఐ అనే చెప్పాలి, అంతేగాని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఐడియా ఉంది కదా. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళు సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఎవరంటే మనం ఎవరి గురించి అయితే అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడితే దాన్ని థర్డ్ పర్సన్ అంటారు. సో ఎప్పుడు లెటర్ లోని మనల్ని మనము థర్డ్ పర్సన్ కింద మెన్షన్ చేయకూడదు. మనము ఎప్పుడు మనల్ని పర్సనల్ ప్రొనౌన్ వాడి మెన్షన్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్, ఫోకస్ అండ్ specificity. Okay, be focused, however avoid choppy sentences. Don't be conscious that your tone is blunt. Use terminology and concept related to the industry field. Jargon may be appropriate. So okay, సెకండ్ మెకానిక్స్ ఏంటంటే, ఫస్ట్ మెకానిక్స్ ఏంటి, ప్రొనౌన్ వాడాలి. ఓకే, పర్సనల్ ప్రొనౌన్ అనేది వాడాలి. సెకండ్ వచ్చేసరికి ఫోకస్ అండ్ స్పెసిఫిసిటీ ఫోకస్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఫోకస్డ్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ గా దాని వైపే మన ఆలోచన అంతా పెట్టాలి. బీ ఫోకస్డ్
ఫోకస్డ్ అంటే ఏంటి, మనం ఏదైతే రాస్తామో దాని మీద మన ధ్యానం గాని మన ఆలోచన మొత్తం దాని మీదే పెట్టాలి, ఫోకస్డ్ గా ఉండాలి అంటారు కదా, బీ ఫోకస్డ్ వెన్ యూ రైట్ ఎగ్జామ్స్ లైక్ దట్. ఓకే, బీ ఫోకస్డ్. హౌఎవర్ అవాయిడ్ చాపీ సెంటెన్సెస్. చాపీ సెంటెన్సెస్ అంటే పెద్ద పెద్ద సెంటెన్సెస్ కానీ లేకపోతే అడ్డదిడ్డంగా గ్రామర్ ఉన్న సెంటెన్సెస్ కానీ తీసియాలి, సింపుల్ గా పెట్టాలి, ఫోకస్డ్ గా సింపుల్ గా లెటర్ అనేది ఎప్పుడు చాలా సింపుల్ గా ఉండాలి. సెకండ్, డోంట్ బి కన్సైజ్ దట్ యువర్ టోన్ ఈస్ బ్లంట్. టోన్ ఈస్ బ్లంట్. బ్లంట్ అంటే ఏంటంటే వేస్ట్ అని. ఓకే, మనం రాసే లెటర్ మనం ఎప్పుడు ఏంటంటే అది బాగాలేదు అని మనం మైండ్ లో ఉంచుకోకూడదు. సో మనం ఏదైతే రాస్తున్నామో దాన్ని ఫోకస్డ్ గా రాస్తే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సెకండ్, యూస్ టర్మినాలజీ అండ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూల్ కి లెటర్ రాస్తున్నప్పుడు స్కూల్ రిలేటెడ్ టర్మినాలజీ వాడాలి. అదే న్యూస్ పేపర్ వాళ్ళకి మీరు ఏదైనా లెటర్ రాస్తే న్యూస్ పేపర్ టర్మినాలజీ వాడాలి. టర్మినాలజీ అంటే ఏంటి, ఆ పదాలు. ఓకే, అదే మీరేమో ఒక జడ్జ్ కి లెటర్ రాస్తే జడ్జ్ రిలేటెడ్ లా రిలేటెడ్ టర్మినాలజీ అనేది వాడాలి. సో ఓకే, మనం ఎప్పుడైనా ఎవరికి లెటర్ రాస్తున్నామో ఆ సంస్థ గురించి ఆ టర్మినాలజీస్ అనేది వాడాలి. టర్మినాలజీ అంటే పేర్లు. ఓకే, జార్గన్ మే బి అప్రోప్రియేట్. జార్గన్ అంటే ఏంటంటే ఒకే మనిషికి 2 పేర్లు ఉంటాయి చూసారా. ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు అనుకోండి, ప్రభాస్ ని ప్రభాస్ అని పిలుస్తారు, కొందరు రెబల్ స్టార్ అంటారు. సో అదే జార్గన్ అన్నమాట, ఆ పేరు అన్నమాట. సో అలాగే మనం ఏదైనా ఎప్పుడైనా లెటర్ రాసేటప్పుడు జార్గన్స్ అనేవి వాడొచ్చు. ఓకే, టర్మినాలజీ అన్ని వాడొచ్చు. థర్డ్ ఏంటంటే యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ వాయిస్. ఓకే, ఒక నిమిషం. సో లెటర్ మెకానిక్స్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. చాలా మంది రేస్ హ్యాండ్ చేశారు. చంద్రిక చెప్పమ్మా. లవ్లీ, లోకేష్, యూ కెన్ ఆల్సో టాక్. ఏదైనా ఉంటే చెప్పండి, హ్యాండ్స్ రేస్ చేశారు. రియల్మీ 3 Pro. సో ఓకే, అర్థమవుతుంది కదా. మనము లెటర్ మెకానిక్స్ అనేది నేర్చుకుంటాం. ఫస్ట్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్ అనేది వాడుతాం. ఓకే, లెటర్ లో ఎప్పుడు ఏంటంటే ఐ నుంచి స్టార్ట్ చేయండి. ఏదైనా లెటర్ మీరు రాస్తున్నారంటే మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పర్సనల్ ప్రొనౌన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తాము. ఓకే, సెకండ్ ఏంటి, ఎవరైనా చెప్పండి ఏమేం పాయింట్స్ చెప్పాను. సుప్రజ చెప్పమ్మా, హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు. లోకేష్ అన్మ్యూట్ చేసుకోండి. వైష్ణవి, అమృత ఏమైనా చెప్తారా? యశోద, చంద్రిక, అర్థమవుతుందా అసలు? అర్థమవుతుందా? ఓకే, సంపూర్ణ అర్థమవుతుంది మేడం. ఓకే, సరే అయితే మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. మెకానిక్స్ మొత్తం నేర్చుకుందాము, లెటర్ మెకానిక్స్. యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ వాయిస్ ఎగ్జాంపుల్స్ చూడండి. ప్యాసివ్ సెంటెన్స్, ఇట్ వాస్ డిస్కవర్డ్ దట్ ద salary totals were incorrect. Who discovered it? The problem. The underpaid employee, the payroll specialist, the accounting department, and intern. ఇక్కడ కట్ అయింది. సో ఏంటంటే మనము ఎప్పుడు ఏంటంటే లెటర్ రాసేటప్పుడు యాక్టివ్ వాయిసే వాడాలి. ఓకే, ఇలా జరిగిపోయింది అని చెప్పకూడదు, ఇలా జరగబోతుంది అనేది మనము ఎప్పుడు ఏంటంటే లెటర్ లో మెన్షన్ చేయాలి.
focus and specificity, pronoun, and active versus passive voice. We should always use మనం ఎప్పుడు ఏంటంటే యాక్టివ్ వాయిస్ అనేది వాడాలి, పాసివ్ వాయిస్ అనేది వాడకూడదు. 2 కేటగిరీస్ ఆఫ్ లెటర్. ఓకే, మనకి 2 కేటగిరీస్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. బిజినెస్ లెటర్స్ అంటారు, పర్సనల్ లెటర్స్ అంటారు. బిజినెస్ లెటర్స్ అంటే ఏంటంటే ఫార్మాట్ రైటింగ్, మోర్ ఫార్మల్ రైటింగ్ దట్ మే షేర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్సే రైటింగ్. బిజినెస్ లెటర్స్ అంటే ఏంటంటే ఫార్మల్ లెటర్స్ అన్ని చాలా వరకు బిజినెస్ లెటర్లోకే వస్తాయి. ఓకే, ఫార్మల్ లెటర్స్ లో ఏంటంటే మనం ఏదైనా సంస్థలో ఉన్న హెడ్, ఏదైనా ఆర్గనైజేషన్ లో ఉన్న హెడ్ కి రాసే లెటర్స్ ని బిజినెస్ లెటర్స్ అంటారు. లేదా మనకన్నా పై అధికారికి రాసే లెటర్ ని బిజినెస్ లెటర్స్ అంటారు. వాటిల్ని ఫార్మల్ లెటర్స్ అని కూడా అంటారు. సో ఫార్మాట్ రైటింగ్, మోర్ ఫార్మల్ రైటింగ్ దట్ మే షేర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్సే రైటింగ్. ఎస్సే రైటింగ్ లో ఉన్న ఎలిమెంట్స్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు ఈ ఫార్మాట్ లో, ఫార్మల్ గా మనం రాసి. పర్సనల్ లెటర్స్ వచ్చేసరికి ఆఫెన్ ఇన్ఫార్మల్. ఎప్పుడు మాక్సిమం పర్సనల్ లెటర్స్ వచ్చేసరికి ఇన్ఫార్మల్ లెటర్స్. ఇట్ మే బి టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ ఫెమిలియర్ అక్వైటెన్స్, ఎనీథింగ్. ఓకే, ఏదైనా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ రాసే లెటర్ ని పర్సనల్ లెటర్స్ అంటారు. మోర్ ఆఫెన్ ఇన్ఫార్మల్ మే బి అడ్రెస్డ్ టు అ ఫ్రెండ్ ఆర్ ఎ ఫెమిలియర్ అక్వైంటెన్స్ అబౌట్ అ పర్సనల్ సబ్జెక్ట్, మే బి రిగార్డింగ్ అ పర్సనల్ ప్రాబ్లమ్, issue, or even personal business matter pertaining to one's personal finance or personal. ఓకే, ఏదైనా మనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా రిగార్డింగ్ ఇష్యూ, ఏదైనా పర్సనల్ ఇష్యూ కానీ బిజినెస్ మ్యాటర్స్ కానీ ఏదైనా మనం రాస్తే అది ఇప్పుడు ఇన్ఫార్మల్ అంటారు. ఓకే, జనరల్ గా ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఫ్రెండ్స్ కే రాస్తారు. ఒక్కొక్కసారి ఆఫీస్ హెడ్ కూడా మన పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు ఇన్ఫార్మల్ ఫామ్ లో పర్సనల్ లెటర్ అంటారు. సో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, బిజినెస్ లెటర్స్ అండ్ పర్సనల్ లెటర్స్. టైప్స్ ఆఫ్ పర్సనల్ లెటర్స్. అసలు టైప్స్ ఆఫ్ పర్సనల్ లెటర్స్ ఏంటంటే అపాలజీస్. అపాలజీస్ అంటే సారీ. అపాలజీ అంటే సారీ, ఎవరికైనా మనము ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడుగుతూ రాసేదాన్ని అపాలజీస్ అంటారు. ఓకే, దట్ ఆర్ అపాలజీస్ లెటర్. అప్రిషియేషన్ అండ్ థ్యాంక్ యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మీరు అప్రిషియేట్ చేయాలన్నా, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా మనం పర్సనల్ లెటర్స్ రాస్తాం. కంగ్రాచులేషన్స్, ఎవరైనా సాధిస్తే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ కూడా పర్సనల్ లెటర్స్ రాస్తాం. పర్సనల్ కంప్లైంట్స్, మనకి ఎవరి మీదైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళతో చెప్పడానికి ఇబ్బంది పడినప్పుడు లెటర్ రూపంలో రాస్తాం పర్సనల్ లెటర్. నెక్స్ట్ ఈజ్ ఇన్విటేషన్స్, ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా మనం పర్సనల్ లెటర్స్ రాస్తాం. జనరల్ గా ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్య జరుగుతాయి కాబట్టి ఆల్ దీస్ ఆర్ పర్సనల్ లెటర్స్. పర్సనల్ లెటర్ ఫార్మాట్ చూడండి. వెదర్ టైప్డ్ ఆర్ హ్యాండ్ రిటన్ మే ఇంక్లూడ్ పర్సనల్ టచెస్ దట్ రిఫ్లెక్ట్ యువర్ స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ. పర్సనల్ లెటర్ లో మనకి పెద్దగా ఫార్మాట్ అంటూ ఉండదు, మనం ఎలా రాసినా ప్రాబ్లం ఉండదు. కానీ మెయిన్ గా ఏంటంటే డేట్ అనేది మెన్షన్ చేయాలి. స్పెషల్ స్టేషనరీ ఉంది చూసారా, అంటే ఏంటంటే మనం ఎప్పుడు లెఫ్ట్ కార్నర్ లో రైట్ కార్నర్ లో పేజ్ కి ఏంటంటే డేట్ అండ్ టైమ్ లేదా డేట్, ఇయర్ అనేది డేట్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సాల్యుటేషన్ అంటే గ్రీటింగ్, అంటే డియర్ మ్యాక్స్వెల్, రెస్పెక్టెడ్, మీరు రెస్పెక్టెడ్ మ్యామ్ అని రాస్తారు కదా ఫార్మల్ లెటర్స్ లో. పర్సనల్ కి వచ్చేసరికి డియర్ వస్తుంది. డియర్ అంటే మనం బాగా క్లోజ్ అయిన వాళ్ళని డియర్ అంటాం కాబట్టి డియర్ మ్యాక్స్వెల్. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు పర్సనల్ లెటర్ది, మీరు చూసినట్టయితే ఇక్కడ డేట్, స్పెషల్ స్టేషనరీ అంటే ఏమి కాదు, మీరు స్పెషల్ గా వాళ్ళకి ఏదైనా చిన్నగా చెప్పాలనుకుంటే అక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ సాల్యుటేషన్, గ్రీటింగ్. సాల్యుటేషన్ అంటే ఎవరినైనా గ్రీట్ చేయడానికి మనం వాడే పదాలని సాల్యుటేషన్ అంటాము. సో ఇక్కడ డియర్ మ్యాక్స్వెల్ అని వాడారు. సో ఇవన్నీ ఏంటంటే పర్సనల్ లెటర్స్ అన్నమాట. పర్సనల్ లెటర్స్ లో మనము ఓన్లీ ఏంటంటే డేట్ మెయిన్ గా మెన్షన్ చేస్తాము, సాల్యుటేషన్ మెన్షన్ చేస్తాము, అడ్రస్ అనేది మనమేమో ఫ్రంట్ ఎన్వలప్ మీద రాస్తాం కదా, సో ప్రాబ్లం ఉండదు. పర్సనల్ లెటర్స్ లో ఇవన్నీ ఇంపార్టెంట్ గా మనము టచ్ చేయాలి. పర్సనల్ లెటర్స్ లో మీరు ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు, మన ఫ్రెండ్స్ కి మన ఫ్యామిలీ మెంబర్స్ కి, కాబట్టి చాలా వరకు ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఫర్ రైటింగ్ అపాలజీస్.
అపాలజీస్ అంటే ఎవరినైనా క్షమిస్తూ మనం ఏదైనా అడగాలి అనుకుంటే దానికి గైడ్ లైన్స్ ఏంటి, దానికి ఉన్న రూల్స్ ఏంటంటే రైట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. ఎవరికైనా మీరు సారీ చెప్పాలంటే వెంటనే చెప్తే ఎఫెక్టివ్ గా ఉంటుందా, లేట్ గా చెప్తే ఎఫెక్టివ్ ఉంటుందా? సో వెంటనే చెప్తే ఎఫెక్టివ్ గా ఉంటది కాబట్టి రైట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ కి మీరు వాళ్ళకి సారీ అడగాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ని ఒక బైక్ తో గుద్దేశారు, ఓకే, అనుకోకుండా. సో వాళ్ళకి సారీ చెప్పాలంటే వెంటనే చెప్తారా, ఒక వారం తర్వాత చెప్తారా? వెంటనే చెప్తాం కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, రైట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. Apologize, but do not go overboard by saying I am very 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 sorry. ఎవరికైనా ఎప్పుడైనా సారీ చెప్పాలంటే ఒకసారి ఐఎమ్ సారీ అనండి, అంతేగాని ఐఎమ్ వెరీ 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 సారీ అని ఇలాగా ఓవర్ బోర్డెడ్ అవ్వకూడదు. నెక్స్ట్, కీప్ ఇట్ సింపుల్ అండ్ టు ద పాయింట్. ఎప్పుడైనా సారీ చెప్పాలంటే అది సింపుల్ గా డైరెక్ట్ పాయింట్ కి వెళ్ళిపోయి సారీ చెప్పండి. సమ్మరైజ్ వాట్ యు ఆర్ అపాలైజింగ్ ఫార్ అండ్ అపాలైజ్ ఓన్లీ ఫర్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లమ్. బీ బ్రీఫ్. మనం ఎవరికైనా సారీ చెప్పాలంటే మొత్తం స్టార్టింగ్ నుంచి చెప్పక్కర్లేదు, జస్ట్ సారీ ఎందుకు చెప్పామన్న కారణం చెప్తే చాలు. సో ఇట్ షుడ్ బి వెరీ సింపుల్ అండ్ టు ద పాయింట్. అపాలైజ్ cheerfully అండ్ సిన్సియర్లీ. ఎవరికైనా మీరు సారీ చెప్పాలంటే అది హార్ట్ఫుల్ గా సిన్సియర్ గా చెప్పండి. డు నాట్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ ఆఫ్ క్విల్ట్. ఓకే, గిల్ట్. మనమేమో చాలా గిల్ట్ గా ఫీల్ అయిపోతున్నట్టు, లేకపోతే చాలా ఎంబ్రాసింగ్ గా ఫీల్ అయినట్టు వాళ్ళకి చూపించక్కర్లేదు. జస్ట్ సిన్సియర్ గా మీరు మీ అపాలజీ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో సారీ అపాలజీ లెటర్ అర్థమైంది కదా? సో లెటర్ గురించి అసలు ఏమేమి తెలుసుకున్నారు, ఎవరైనా చెప్తారా? సుప్రజ, yes you can. అర్థమైంది మేడం. ఏం అర్థమైందమ్మా చెప్పు. తరుణ్ చెప్పమ్మా. మిస్ చెప్పండి. చెప్పండి, డోంట్ వేస్ట్ ద టైం. సంపూర్ణ, యూ కెన్. లెటర్ అనేది 2 టైమ్స్ మేడం, 2 టైప్స్, ఇన్ఫార్మల్ ఆర్ ఫార్మల్. ఇన్ఫార్మల్ అనేది ఎక్కువ మన చుట్టాలకి, ఫ్రెండ్స్ కి, వాళ్ళకి మధ్య ఇన్ఫార్మల్ వాడతాం. ఫార్మల్ అంటే పెద్దవాళ్ళకి రాసినప్పుడు గట్ట ఫార్మల్ గట్ట ఎక్కువ చెప్తాం. మన ఏదైనా మన బాధను కానీ మన భావాలను వ్యక్తపరచడానికి తక్కువగా లిటిల్ గా చెప్పాలి లెటర్ రైటింగ్ లో. ఓకే, బిజినెస్ లెటర్స్, పర్సనల్ లెటర్స్ కూడా ఉంటాయి. ఓకే, అవి కూడా సేమ్. ఫార్మల్ లెటర్స్ అంటే బిజినెస్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ వచ్చేసరికి పర్సనల్ లెటర్స్. ఓకే, సో అసలు లెటర్ ఎందుకు రాస్తాం చెప్పండి. లేకపోతే పర్సనల్ లెటర్ లో టైప్స్ దేని గురించి రాస్తాం? అపాలజీ చేయడానికి, థ్యాంక్స్ చెప్పడానికి, కంగ్రాచులేషన్స్ చెప్పడానికి, అలాంటి వాటికి మనము అపాలజీస్, పర్సనల్ లెటర్స్ అనేది రాస్తాం. దాంట్లో ఫస్ట్ థింగ్ అపాలైజ్ కదా. అపాలజీ అంటే ఎవరికైనా సారీ చెప్పడం అన్నమాట, ఎవరినైనా క్షమించమని అడగడం. సో ఆ లెటర్స్ ఎలా రాయాలి అంటే మనం రాసేటప్పుడు ఎప్పుడు ఏంటంటే ఎవరినైనా మనం క్షమించమని అడిగినప్పుడు వెంటనే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని వెంటనే అడగండి. ఓకే, దాని వెంటనే లెటర్ అనేది రాయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం రాసేది చాలా సింపుల్ గా, క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనమేమో ఏదో గిల్ట్ గా ఫీల్ అయిపోతున్నట్టు, ఇలా చాలా పెద్ద తప్పు చేస్తామని ఫీలింగ్ మనం వాళ్ళకి చూపించక్కర్లేదు. జస్ట్ అది మనం సిన్సియర్ గా సారీ చెప్తే సరిపోద్ది. ఓకే, ఓకే. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు రోజు 10 to 12 క్లాస్ ఉంటుంది. రోజుకి ఒక టాపిక్ మనము తీసుకుంటున్నాము. సో ఫస్ట్ డే టాపిక్ ఏంటంటే రిటర్న్ కమ్యూనికేషన్ కదా. ఇది 4 days చెప్పాలి.
అందులోనే పార్ట్లో మనం ఏంటంటే కమ్యూనికేషను, మళ్ళీ దాని టైప్స్, అందులోని రిటర్న్ కమ్యూనికేషను, ఆ రిటర్న్ కమ్యూనికేషన్ లో టైప్స్, లెటర్ రైటింగ్, ఇవన్నీ మనము ఈ 4 days, ఇప్పటికి 3rd డే కదా, రేపటి వరకు ఈ టాపిక్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5th డే నుంచి టాపిక్ అనేది మారడం జరుగుతుంది. సో మీకేంటంటే క్లాస్ అయ్యేసరికి ఓకే, ఈ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఈ క్లాసెస్ అయ్యేసరికి మీరు సాఫ్ట్ స్కిల్స్ పరంగా ఏదైతే మనకి లైఫ్ లో కావాల్సిన స్కిల్స్ ఉన్నాయో అవి మీకేమో ఈజీగా వస్తాయని నేనైతే ట్రై చేస్తాను. మీరు కూడా దానికి 100% మీ వైపు నుంచి ఎఫర్ట్ అనేది ఇవ్వాలి. ఓకే, అర్థమవకపోతే ప్లీజ్ ఖచ్చితంగా అడగండి. అర్థమవుతే మాత్రం ఆన్సర్స్ మాత్రం ఇస్తూ ఉండండి. సో ఇంకా చూద్దాము ఫర్దర్ గా. ఎవరో డౌట్స్ ఉన్నాయో ఒకసారి ఆగండి, క్లియర్ చేసి. స్నేహ చెప్పమ్మా. Ma'am, letters are 2 types, ma'am. ఓకే. Formal letters, informal letters, ma'am. ఫార్మల్ వచ్చి మ్యామ్ అట్లంటే అఫీషియల్ గా రాస్తారు మ్యామ్, టీచర్స్, ఎడిటర్స్, కలెక్టర్స్ అట్లా రాస్తాం మ్యామ్. ఇన్ఫార్మ్ వచ్చి పేరెంట్స్, రిలేషన్స్, ఫ్రెండ్స్ రాస్తాం మ్యామ్. మ్యామ్ లెటర్ లో ఇంపార్టెంట్ వచ్చి డేట్ కరెక్ట్ గా వేయాలి మ్యామ్. డేట్ ఎక్కడ ఎప్పుడు రాస్తామో ఆ డేట్ వేయాలి మ్యామ్ కరెక్ట్ గా. వెరీ గుడ్. ఫుల్ స్టాప్, కామా కంపల్సరీ కరెక్ట్ గా పెట్టాలి మ్యామ్. ఓకే మ్యామ్ అఫీషియల్ రాసేప్పుడు సబ్జెక్ట్ వచ్చి మనము దేని గురించి టాపిక్ రాస్తామో ఆ సబ్జెక్ట్ ఒక లైన్ లో రాయాలి మ్యామ్. ఓకే. ఎందుకంటే అఫీషియల్ వాళ్ళకి ఆఫీసర్ కి టైం ఉండదు కదా మ్యామ్ చూసేదానికి, అన్ని చదవాలంటే. సబ్జెక్ట్ చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది కదా మ్యామ్ ఏమి ప్రాబ్లం అని. సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి మ్యామ్. సబ్జెక్ట్ తర్వాత బాడీ ఆఫ్ లెటర్ రాయాలి మ్యామ్. బాడీ ఆఫ్ లెటర్ అయిపోతే యువర్స్ లవింగ్లీ వచ్చి పర్సనల్ లో రాయాలి మ్యామ్. యువర్స్ లవింగ్లీ అంటే పేరెంట్స్, రిలేషన్ మ్యామ్. యువర్స్ సిన్సియర్లీ అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి మ్యామ్. అఫీషియల్ వచ్చి యువర్ ఫెయిత్ఫుల్లీ మ్యామ్. యువర్ ఫెయిత్ఫుల్లీ దగ్గర మన పేరు రాయాలి మ్యామ్. ఓకే. మళ్ళీ అడ్రస్ రాయాలి మ్యామ్. మన పర్టికులర్ ఎక్కడ ఎవరు పంపించాలనుకుంటున్నామో వాళ్ళు కరెక్ట్ అడ్రస్ మెన్షన్ చేయాలి మ్యామ్. థ్యాంక్ యూ. ఎవరో మొత్తం లెటర్ రైటింగ్ మళ్ళీ రిపీట్ చేయండి అంటున్నారు. చూడండి, మీరు లేట్ గా జాయిన్ అయ్యి ఉంటారు. లెటర్ రైటింగ్ లో మనం జస్ట్ ఇంకా లెటర్ ఎలా రాయాలనేది కన్నా లెటర్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకున్నాము. లెటర్ ఎలా రాయాలో మీకు సబ్జెక్ట్ పరంగా మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటది కదా, అందులో మీరు లెటర్ ఏమేమి మెన్షన్ చేయాలనేది మీకు ఖచ్చితంగా ఉంటది. సో అక్కడ దీనికి ఈ క్లాసెస్ లో ఆ ఇంపార్టెన్స్ ఇవ్వము. అసలు ఎందుకు ఏ లెటర్ ఎలా రాయాలనేదే ఇంపార్టెన్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అపాలజీ చేస్తూ లెటర్ ఎందుకు రాస్తామనే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎలా రాస్తాం అనేది ఇంపార్టెన్స్ ఇక్కడ ఈ క్లాసెస్ లో ఇవ్వరు. స్టెప్ బై స్టెప్ లెటర్ రైటింగ్ అనేది నేర్పించరు, కానీ ఏ లెటర్ ఎందుకు రాయాలనేది మాత్రమే నేర్పిస్తారు. ఓకే, డిఫరెన్స్ తెలుసుకోండి. మీరు ఏదైనా మీకు సబ్జెక్ట్ లో వచ్చేవి ఇక్కడ ఉండవు. సబ్జెక్ట్ పరంగా కాకుండా మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ లెటర్ రైటింగ్ ముందు వెనకాతలు ఉండాల్సిన నాలెడ్జే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. లెటర్ లైన్ బై లైన్ లెటర్ రాయడం నేర్పించము, ఎందుకంటే మీకు ఆ ఫార్మేట్ అనేది ఈజీగా తెలుసు, మీ బుక్స్ లో ఉంటది కదా. బుక్స్ లో లేనిదే లెటర్ రైటింగ్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, చూడండి ఇంకా షేర్ చేస్తున్నాను. ఓకే, అపాలజీస్ ఇచ్చే లెటర్ ఎలా రాయాలో మీరు చూసారు కదా. నెక్స్ట్ ఒక కంప్లైంట్ లెటర్ ఉంది, దాని శాంపుల్ చూడండి. పైన కార్నర్ లో చూడండి, మంత్, డే అండ్ ఇయర్ ఉన్నది. ఓకే, ఇక్కడ డేట్ అనేది కంపల్సరీగా పెట్టండి. కంప్లైంట్ లెటర్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. టు బెట్టీ గ్రీమ్స్, I am writing to inform you that your daughter Sarah broke the front passenger window of my Ford Taurus while playing softball yesterday afternoon. The car is brand new. Hopeful your homeowner's insurance will cover this kind of damage. Please check with them to see if it is covered. If they will not pay for it, I will get to repair estimates for you so that you can determine how you will pay for the repair. Okay,
సో జస్ట్ అ కంప్లైంట్ లెటర్ అన్నమాట. సమ్ ఎక్స్ పర్సన్, ఓకే, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ డాటర్ బెటీ గ్రైమ్స్ అనే ఒక పర్సన్ ఉన్నారు. వాళ్ళ డాటర్ ఏం చేసిందంటే ఆడుతున్నప్పుడు సాఫ్ట్ బాల్ అంట. సో ఇదంతా ఏంటంటే అమెరికన్ లాంగ్వేజ్ వాడారు ఇక్కడ. సాఫ్ట్ బాల్ ఆడుతూ కార్ విండో అనేది డ్యామేజ్ చేసింది. సో మేబీ బాల్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి విండో మీద పడింది. సో వాళ్ళకి ఆ అమ్మాయి చేసింది కంప్లైంట్ ఇస్తూ ఒక పర్సన్ లెటర్ రాశారు. కంప్లైంట్ కూడా ఇవ్వడం మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా, ఈ లెటర్ ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే వాళ్ళ టోన్ చూడండి ఎంత సాఫ్ట్ గా కంప్లైంట్ ఇస్తున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ చాలా ఈజీగా చెప్తున్నారు మీకు, మీరు మీ డాటర్ ఇలాగా బాల్ తోని కార్ ది విండో డ్యామేజ్ చేసింది. కార్ చాలా కొత్తది, బ్రాండ్ న్యూ కార్. మీరు ఈ మీ హోమ్ ఓనర్స్ అంటే ఎవరైతే ఆ అమ్మాయి ఉంది కదా, బాల్ వేసిన అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ కవర్ చేస్తారని అనుకుంటున్నారు. వాళ్ళు మనీ అనేది పే చేస్తాం అనుకుంటున్నారు. వెయిట్ అ మినిట్. మనీ కవర్ చేయాలని అడుగుతున్నారు. కానీ వాళ్ళు అడిగే టోన్ చూడండి ఎంత ప్లీజింగ్ గా ఉందో. ఎవరైనా ఈ టోన్ వినగానే ఎవరైనా వాళ్ళ మీద కోపపడకుండా ఓకే డ్యామేజ్ కి డబ్బులు కట్టేటట్టే ఉంది. అవునా కాదా? తిరిగి మనకు కోపం వచ్చేటట్టు లేదు. ఇది కంప్లైంట్ లెటర్ లాగే లేదు. చాలా ప్లీజింగ్ గా సిన్సియర్ గా రిక్వెస్ట్ అనేది మెయింటైన్ చేశారు. సో ఏదైనా ఎప్పుడైనా ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఈ టోన్ అనేది మీరు మెయింటైన్ చేయాలని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. చూడండి, ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ your daughter Sarah broke the front passenger window of my Ford Taurus while playing softball yesterday afternoon. The car is brand new. Hopefully, చూసారా, hopefully అనే వర్డ్ వాడారు. Your homeowner's insurance will cover this kind of damage. Okay, please check with them to see if it is covered. అంటే కార్ కొత్తది కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటది కదా, ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. దానికి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందో లేదో, దాని అకార్డింగ్లీ మీరు మనీ పే చేయండి అనేసి చాలా కంప్లైంట్ చేస్తుంది కూడా చాలా సాఫ్ట్ గా ప్లీజింగ్ గా కంప్లైంట్ చేస్తూ లెటర్ అని రాయడం అనేది జరిగింది. సో ఓకే, అదొక కంప్లైంట్ లెటర్ ఎగ్జాంపుల్ చూసాం కదా. నెక్స్ట్ చూడండి, వెన్ టు రైట్ అ పర్సనల్ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఆర్ అప్రిషియేషన్ లెటర్. సో ఎప్పుడు మనము పర్సనల్ గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్తూ లేదా కంగ్రాచులేట్ చేస్తూ, కంగ్రాచులేట్ అంటే అభినందనలు చెప్తూ, ఆర్ అప్రిషియేట్ వాళ్ళని పొగుడుతూ ఎప్పుడు రాస్తాము? టు థ్యాంక్ ఆర్ షో గ్రాటిట్యూడ్. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా, గ్రాటిట్యూడ్ చూపించాలన్నా ఏం చేస్తాం? గిఫ్ట్, గ్రూప్ ఎఫర్ట్స్, ఇంట్రొడక్షన్ టు అదర్ పీపుల్, ఇన్విటేషన్ టు స్పీక్, హెల్ప్ఫుల్ అడ్వైస్ ఆర్ సజెషన్స్, పర్సనల్ ఫేవర్స్, ఇవన్నీ మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్తూ లేదా మనం గ్రాటిట్యూడ్ చూపించాలంటే ఇవన్నీ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు అప్పుడు ఒక లెటర్ పెట్టండి. ఓకే, థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో అండ్ సో అని అలాగా. సో ఇలాంటి ఆటల దగ్గర మనం ఈ సందర్భాల్లో మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పిన, అప్రిషియేషన్ కానీ కంగ్రాచులేషన్స్ కానీ చెప్పేటప్పుడు ఇలా చేయొచ్చు. వీటితో పాటు గ్రూప్ ఎఫర్ట్స్ చెప్తున్నప్పుడు లెటర్ పెట్టొచ్చు. ఇంట్రొడక్షన్ టు అదర్ పీపుల్, మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే వాళ్ళని వేరే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొచ్చు. సో అలా ఇవన్నీ ఏంటంటే when to write a personal thank you, congratulations or appreciation letters. Okay, wait a minute. సో అర్థమవుతుందా మీకు? ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటున్నారు క్లాసెస్ లో. ఈ క్లాసెస్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, రైట్? Someone want to talk? Unmute yourself. Okay ma'am, yes ma'am, అర్థమవుతుంది. ఓకే, వెరీ గుడ్. మెసేజ్ పెట్టినా నాకు ఓకే. ఎవరైతే మాట్లాడలేకపోతున్నారో అందరూ హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు కానీ ఒక్కరిద్దరికి నేను ఇది ఇవ్వగలను, ఛాన్స్ ఇవ్వగలను కదా. మిగిలిన వాళ్ళు చాట్ లో పెడితే నేను చదువుతున్నాను. ఓకే, సో మీకు ఇక్కడి వరకు అయితే అర్థమైందని నాకు అర్థమైంది. సో టైం కూడా 12 అవుతుంది కదా. ఓకే, ఈ రోజుకి ఇంతే చెప్తాను. సో లెటర్ రైటింగ్ గురించి మీకు అర్థమైంది. మీ హోంవర్క్ ఏంటంటే ప్రిపోజిషన్స్ ఒకసారి చదవండి. ఓకే,
ప్రిపోజిషన్ లో చాలా టైప్స్ ఉంటాయి. మీది గ్రామర్ బుక్ ఉండే ఉంటది. ఏదో గ్రామర్ బుక్ తీయండి. ప్రిపోజిషన్ టాపిక్ అనేది చదవండి. నేను చెప్పే వర్డ్స్ ఉన్నాయి కదా ప్రిపోజిషన్ లో, అవి ఎలా యూజ్ చేశారో చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే రేపు నాకు చెప్పండి. నేను కావాలంటే పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు ప్రిపోజిషన్స్ అవి. ఓకే. అండ్ ఏంటంటే మీకు లెటర్ రైటింగ్ అనేది ఎంత ఇంపార్టెన్స్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏ లెటర్ దేనికి వాడతారు అనేది తెలుసుకోవడం కరెక్ట్ గా ఇంపార్టెంట్. చాలా మంది ఏమైందంటే యాక్చువల్ గా మీ ఇంటర్ స్కూల్స్ లోనే ఒక అమ్మాయి లీవ్ లెటర్ బదులు రిక్వెస్టింగ్ లెటర్ పెట్టేసింది. ఓకే, రిక్వెస్టింగ్ టు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఫర్ గివ్ మీ సీట్ ఇన్ ద కాలేజ్. అది తను ఏంటంటే రిక్వెస్ట్, ఎవరో ఒక లెటర్, ఏదో ఒక లెటర్, తనకి లెటర్ రాయడం రాదు. సో ఏం చేసింది, ఒక లెటర్ తీసుకొని ఎవరో ఏంటంటే ఈ కాలేజ్ లో జాయిన్ అవుతూ నాకు ఒక నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నానని ఒక రిక్వెస్ట్ లెటర్ అనేది రాసింది. ఈ అమ్మాయి రిక్వెస్ట్ ఒకటే చూసి ఏం చేసింది, యాజ్ ఇట్ ఈస్ గా అది కాపీ కొట్టేసి మేడం ఇవ్వండి నాకేమో లీవ్ కావాలని అది పెట్టింది. సో అంత డిఫరెన్స్ ఉంటది మనకి లెటర్ చదవడం రాకపోతే లేదా అర్థం అవ్వకపోతే. సో ఏ లెటర్ ఎప్పుడు రాయాలనేది క్లియర్ గా తెలుసుకోండి. మీది లెటర్ రైటింగ్ టాపిక్ ఉంటే ఒకసారి లెటర్స్ గురించి చదవండి. డైరెక్ట్ గా అందరూ ఏంటంటే లెటర్ రైటింగ్ ఫార్మాట్, ఫస్ట్ డేట్, ఇటువైపు కార్నర్ లో డేట్, ఇక్కడ 2, ఇక్కడ సబ్జెక్ట్, రిక్వెస్టింగ్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, కిందేమో మళ్ళీ థ్యాంక్స్ గివింగ్, కింద ఎండ్ చేయడం, ఇవన్నీ నేర్చుకుంటున్నారు. సబ్జెక్ట్ పరంగా ఏదైనా మీరు చదివితే అది డీప్ గా చదవండి. ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఏదైనా టాపిక్ మన దగ్గర ఉందంటే దానికి ముందు వెనక ఏం నేర్చుకోవాలనేది నేర్చుకుంటే లైఫ్ లో మీరేంటంటే ఈజీగా సక్సెస్ అనేది మీకు వస్తుంది. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద క్లాస్. ఐఎమ్ వైండింగ్ అప్ హియర్. డౌట్స్ చాలా మంది హ్యాండ్స్ రేస్ చేశారు. చాట్ లో కూడా 38 ఉంది. థ్యాంక్ యూ మౌనిక, యువర్ టీచింగ్ ఈజ్ సో నైస్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టీచింగ్ అంటారు. థ్యాంక్ యూ ఆల్. సో ఓకే, మీకు అర్థమవుతుందని నాకు అర్థమైంది. రేపు కూడా లెటర్ రైటింగ్ కొంచెం ఉంటుంది. నెక్స్ట్ వేరే టాపిక్ తో వెళ్దాము. బోర్ కొడితే మాత్రం చెప్పండి, టాపిక్ చేంజ్ చేసేస్తాను. సో ఓకే, హ్యావ్ అ గ్రేట్ డే. డైలీ క్లాసెస్ మాత్రం అటెండ్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఒకటే కొంచెం లెందీగా బోర్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు అన్ని ఈజీగా ఉంటాయి. సో రేపు షార్ప్ 10 o'clock కి మళ్ళీ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. Okay, thank you. Have a great day. You may leave. Everyone can leave the class. చాలా మంది ఇంకా హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు. చెప్పండి. నేహ. ఓకే, నేహ చెప్పండి అమ్మా. అన్మ్యూట్ మనం మెయిన్ సబ్జెక్ట్స్ మిస్ అవుతాం కదా మేడం. ఏంటమ్మా 30 days 30 days అంటే మెయిన్ సబ్జెక్ట్ మిస్ అవుతున్నారు అనుకుంటున్నారా? మెయిన్ సబ్జెక్ట్ మీకు ఎంత ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్ అంతకన్నా ఇంపార్టెంట్. మీరు వన్స్ మీ ఇంటర్ తర్వాత మీకు సబ్జెక్ట్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో అందుకే మీకు ఇంపార్టెంట్ అయిన ఆ టాపిక్స్, మెయిన్ సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ అయినా ఈ క్లాసెస్ పెట్టారు అంటే ఇవి కూడా యూజ్ ఉంటాయమ్మా, యూజ్ లేకుండా ఉండదు. లైఫ్ లో మనము ఓన్లీ సబ్జెక్టే కాకుండా మిగిలినవి నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మీ పర్సంటేజ్ ఒకటే చూస్తారు. మీకు మ్యాథ్స్ ఎంత వచ్చింది, ఫిజిక్స్ ఎంత వచ్చింది అని ఎవడు అడగడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ స్కిల్స్, మీ టాలెంట్స్ అనేది చూస్తారు. అవి ఈ క్లాసెస్ వల్లనే వస్తాయి. సో జాగ్రత్తగా వినండి. 2 hours కదా, నేను హోంవర్క్ ఏమి ఎక్కువ ఇవ్వను. హోంవర్క్ కూడా మీరు చేస్తే చేశారు, లేకపోతే ఇది ఇట్స్ అప్ టు యూ. క్లాస్ మాత్రం పర్ఫెక్ట్ గా వినడానికి ట్రై చేయండి. 10 to 12 కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? Thank you.